ఒక కిటికీ ఊడిపోయి కింద పడింది. శబ్దం వచ్చింది. ఏంటి శబ్దం అని వెళ్ళి చూసేసరికి కిటికీ ఊడిపోయి కింద పడింది. అప్పుడు మేము అనుకున్నాం, దేవుడు ఈ పనిని ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడే ఈ పనిని ప్రారంభించాడు, మేం కాదు అని అనుకుని పని జనవరి 1వ తారీఖు 31వ తారీఖు రాత్రి ఆరాధన జరిగిన తర్వాత ఆ తెల్లవారుచుండగా పని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి మా చేతులు దేవుని వైపు చాపుతూనే ఉన్నాం. ఎంత ఆశ్చర్యంగా దేవుడు నడిపించాడంటే, సోమవారం నుంచి శనివారం వరకు పని వాళ్ళు పని చేస్తారు. శనివారం వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. అన్ని లెక్కలు నేనే రాసుకోవాలి. అన్ని లెక్కలు రాసుకొని ఒక్కొక్క కూలీకి, ఒక్కొక్క మేస్త్రికి, కింద హెల్పర్స్కి అన్ని లెక్కలేసి శనివారం కౌంట్ చేస్తే 30,000, 40,000, ఒక్కొక్క వారం 50,000. సోమవారం పని ప్రారంభించేసరికి ఒక్క రూపాయి చేతిలో ఉండేది కాదు. శనివారం ఎలా పేమెంట్ ఇవ్వాలి ప్రభువానని సోమవారం నుంచి శనివారం వరకు వేదన పడుతూ ప్రార్థన చేస్తే దేవుడు ఎంత ఆశ్చర్యంగా అంటే, శనివారం కట్టాల్సిన డబ్బులు ఎంతైతే పేమెంట్ కట్టాలో అంత దేవుడు ఆశ్చర్యంగా సమకూర్చేవాడు. అద్భుతంగా ఎన్ని అద్భుతాలు మేము చూసామంటే, అన్ని అనుభవాల్ని పంచుకోవడానికి మాకు చెప్పాలని ఉంది, కానీ చాలా టైం అవుతుందేమో అనిపిస్తుంది. ఎంతగా దేవుడు నడిపించాడంటే ఆశ్చర్యంగా ప్రతిదీ. ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రం నేను చెప్తాను. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రోజు సాటర్డే పేమెంట్ ఇవ్వాలి. నిజంగా చేతిలో 1 రూపాయి లేదు. ఆ రోజు పేమెంట్ ఇవ్వాలి. పాస్టర్ గారు ఏం చేశారంటే, శనివారం ఉదయాన్నే 5:30కే బయలుదేరి, పుట్టపర్తిలో మీటింగ్స్ ఉన్నాయంటే తను 5:30కే బయలుదేరిపోయారు వెళ్ళిపోవడానికి. ఏమండి, పేమెంట్స్ ఇవ్వాలి ఈరోజు, నా దగ్గర ఏమీ డబ్బులు లేవు, మీరు వెళ్ళిపోతున్నారు, నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళండి అంటే ఆయన అన్నారు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడే ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు పెయింటింగ్ చేసే వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, ఈ కిటికీల వర్క్ చేసే వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కట్టాలి. ఎట్లా ప్రభువా అని నాకు చాలా కంగారు అయిపోయింది. ఏమంటారో పని వాళ్ళు, పేమెంట్ ఇవ్వకపోతే ఈ ముఖాన్ని ఏమన్నా తిడతారేమో, ఎట్లా దేవా ఇంతవరకు నడిపించావు, ఈ చివరి పరిస్థితిలో ఎలా అని ఆ రోజు ఇంకా మౌనంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా దుఃఖం వేస్తుంది. ఏమీ లేదు చేతిలో, ప్రభువా నీవే అని, ఇంతవరకు నడిపించిన నీవు, ఈ పరిస్థితిలో కూడా మమ్మల్ని సిగ్గుపడనివ్వు ప్రభువానని ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యంగా 1 గంట సమయం మధ్యాహ్నం ఒక బ్రదరు బయట నుంచి అమ్మా అమ్మా అని పిలుస్తున్నారు. కింద ప్రార్థన చేసుకుంటున్నా, అమ్మా అమ్మా అని పిలిస్తే బయట గుజరాత్లో జాబ్ చేస్తాడు అతను. వాళ్ళ భార్య పిల్లలు గుజరాత్లో ఉంటారు. నేను ఆయన చూసి సడన్గా షాక్ అయ్యాను. అన్న ఎప్పుడు వచ్చారు అంటే, పాస్టమ్మ గారు ఇప్పుడే వచ్చాను అని అన్నారు. అక్క పిల్లలు ఏరి అంటే, వాళ్ళు ఎవ్వరు రాలేదు, నాకు 10 రోజులు సెలవు వచ్చింది, నేను ఒక్కడనే వచ్చాను అని అన్నారు. అంటే మంచిదన్న కూర్చోండి అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆయనకి టీ పెట్టించి మాట్లాడితే ఆయన అన్నారు, నేను వెళ్ళాలి పాస్టమ్మ గారు, చిన్న ప్రార్థన చెయ్యండి, నేను మందిరానికి కానుక ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. అంటే ప్రేయర్ చేస్తే ఆయన ఇంత కట్ట డబ్బులు తెచ్చి అలా నా చేతిలో పెట్టారు. ఆ డబ్బులు చూసి నిజంగా ఆ అన్న అలా చేతిలో డబ్బులు పెట్టేసరికి నా కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోతున్నాయి. ఆయన అడుగుతున్నారు, అమ్మా ఏమైంది అని. అన్న నిజంగా ఈరోజు పాస్టర్ గారు పేమెంట్స్ ఉన్నాయి, నాకేమీ ఇవ్వలేదు, ప్రార్థన చెయ్యి అని చెప్పారు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా, మీరు గుజరాత్ నుంచి ఎందుకు వచ్చారో నాకు తెలీదు, నాకు
ఈ రోజు కట్టాల్సిన డబ్బులు, ఆ రోజు కట్టాల్సిన పేమెంట్స్కి అన్నిటికీ సరిపోయే డబ్బులు ఆ బ్రదర్ తెచ్చి అలా నా చేతిలో పెట్టేసరికి నిజంగా దేవుడు తోడై ఉన్నాడని ధైర్యం వచ్చింది. నాకేమనిపించిందంటే మా సొంత శక్తి కాదు, మా సొంత బలం కాదు, మా వెనకాల దేవుని శక్తి పనిచేస్తుంది అనిపించింది. హల్లెలూయా. నిజంగా ఇంత పెద్ద కన్స్ట్రక్షను ఎంత అయింది అడుగుతారు కొందరు. ఎంత అయిందమ్మా, ఎంత అయింది? ఏమి లెక్కలు పెట్టుకోలేదు. నేను ఒక్కటే అనుకున్నా, ప్రవ్వా నువ్వు మా చేతుల్లో పెడితే మేము దాన్ని ఖర్చు పెట్టి నీ మందిరాన్ని కట్టిస్తాం. అనేక ఇల్లు, కొంతమంది లోన్లు తీసి ఇల్లులు కట్టుకుంటారు బాగా ఉండాలని. మా ఆశ ఏంటంటే ఒక కుటుంబం నివసించడానికి ఒక అందమైన ఇల్లు కట్టుకుంటే దేవుడు నివాసం ఉండే మందిరాన్ని ఘనంగా కట్టాలని మాకు ఆశ. ఎంత ఆశ్చర్యంగా దేవుడు నడిపించాడంటే, ఆ రోజు బ్రదర్ వచ్చి చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోయారు కదా. మరుసటి రోజు వాళ్ళ భార్య ఫోన్ చేసింది. ఫోన్ చేసి వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళ భర్త ఇక్కడికి రాకముందు మాట్లాడుకున్నారంట. మనం మందిరానికి కొంత డబ్బు ఇద్దాము అని వాళ్ళ భార్య అంటే, వాళ్ళ భర్త అన్నాడంట, అంతోటి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, కొంచెమే ఇస్తానులే అని వాళ్ళు ఇవ్వాలనుకున్న అమౌంట్లో తన భర్త సగం ఇద్దామని అన్నాడంట. వాళ్ళ భార్య అనిందంట, లేదండి నేను ఫుల్ అమౌంట్ ఇంత ఇవ్వాలని అనుకుంటున్నాను, మీరు అలా మాట్లాడకండి అంటే తన భర్త, లేదు నీకేం తెలీదు, నువ్వు ఊరికే ఉండని చెప్పేసేసి అన్నారంట. ఆమె పాపం తన భర్తకి ఎదురు చెప్పలేక తను అక్కడ ప్రార్థన చేస్తూ ఉందంట, ప్రవ్వా నా భర్త వెళ్తున్నారు, నువ్వు మాట్లాడు, నేను మనసులో అనుకున్నదంతా మందిరానికి చెందేటట్లుగా చెయ్యని ఆమె అక్కడ ప్రార్థన చేస్తుంది. నాకు తెలియదు, నేను ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. అయితే ఆ అన్న కొంచెం ఇవ్వాలని అనుకొని వచ్చాడంట. నేను వచ్చి పలకరించి నన్ను చూసి నా ముఖం చూసిన తర్వాత ఆయనకి ఎందుకో కొంచెం ఇవ్వాలని అనుకున్నాడు కదా, తనకి మనసులో దేవుడు మాట్లాడుతున్నాడంట, నువ్వు కొంచెం ఇస్తే ఈరోజు వాళ్ళకి సరిపోదు, నువ్వు మొత్తం ఇవ్వు అని దేవుడు అతనితో మాట్లాడాడంట. ఆ రోజు నిజంగా చాలా అద్భుతం అండి. ఆ అన్న తర్వాత తన భార్యకి చెప్పాడంట, నేను కొంచెమే ఇవ్వాలనుకున్నాను, కానీ నాతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు మొత్తం అమౌంట్ తీసి ఆమె చేతిలో పెట్టని మాట్లాడుతున్నాడు. నేను అందుకే నాకు తెలియకుండానే బ్యాగ్లో వేరువేరుగా పెట్టిన డబ్బుల్ని మొత్తం కలిపేసి ఆ అమ్మగారి చేతిలో పెట్టేసి వచ్చాను, శాంతి నాకే తెలీదు అని అన్నాడంట. అంటే దేవుని నడిపింపు ఆశ్చర్యం. నిజంగా ఈ మందిర కన్స్ట్రక్షన్లో ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి, అన్నా మేము మందిరం కడుతున్నాం, మాకేమన్నా కానుకివ్వండి, మాకేమన్నా సహాయం చేయండి, మాకేమైనా సిమెంట్ ఇప్పించండి, ఐరన్ ఇప్పించండి అని ఎవరి దగ్గరికి కూడా మేము వెళ్ళి ఒక్క మనిషిని కూడా మేము ఎప్పుడు అడగలేదండి. మాకు కష్టం వచ్చిన ప్రతిసారి, బాధ కలిగిన ప్రతిసారి, ఇబ్బంది కలిగిన ప్రతిసారి ఉపవాసం ఉండడం, దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం, అదొక్కటే. ఈ మందిరం కట్టబడిందంటే మేమేమనుకుంటామంటే మా శక్తి కాదు, మా బలం కాదు. యాకోబు కొద్ది జనమే, కానీ దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మహాజనముగా వృద్ధిపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఆదోని పట్టణానికి 2010 సంవత్సరం 10వ నెల 1వ తారీఖున మేము ఈ ఆదోని పట్టణంలో అడుగుపెట్టాం. ఎలా వచ్చామంటే, నేను పాస్టర్ గారు మాకు చిన్న పాప 3 years పాపను తీసుకొని ఆటోలో వచ్చాం. కేవలం ఆటోలో. ఆ ఆటో ఇప్పటికి కూడా ఉంటుంది, కింద ఉంటుంది, మీరు చూడండి, మహిమ ఆటో అని. ఆ ఆటోలో మేము ఇక్కడికి వచ్చాం. కట్టుబట్టలతో వచ్చాం, ఏమీ సామాన్లు లేవు, జస్ట్ ఒక సౌండ్ సిస్టమ్, చిన్న బాక్స్, చిన్న యాంప్లిఫైర్ మాత్రమే పట్టుకొని విశాఖపట్నం నుంచి పాస్టర్ గారు ఆటో నడుపుకుంటూ 2010 సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఆటోలో వచ్చి ఆదోని అంతా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వీధులు వీధులు తిరిగాం. ఎక్కడ సేవ ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ఈ పట్టణంలో ఎలా సేవ చేయాలి ప్రభువా అని వీధులు వీధులు తిరిగినప్పుడు
దేవుడు ఆ ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఒక సినిమా థియేటర్ని చూపించారు. మీరు సినిమా థియేటర్లో ఆరాధన స్టార్ట్ చేయండి అని. అది మూతబడి ఉంది. ఆ సినిమా థియేటర్లో ఆరాధన స్టార్ట్ చేయమంటే అప్పుడు 2010లో ఆ సినిమా థియేటర్ని ఆరాధనకి ఇవ్వమని పాస్టర్ గారు వెళ్ళి ఆ ఓనర్ని అడిగితే ఆయన పక్కపక్క నవ్వాడంట. నీకేది దొరకలేదా ఆదోనిలో? ఈ సినిమా హాల్ వచ్చి ఆరాధన చేస్తానని అడుగుతావు, చర్చి పెడతానని అడుగుతావు. ఇది బూతు సినిమాలు తీసిన సినిమా హాలు. ఇది సగం బూతు సినిమాలు తీసిన సినిమా హాలు, సగము బార్ అండ్ రెస్టారెంట్. ఇంత భయంకరమైన ప్రదేశాన్ని నువ్వు చర్చి పెడతానంటావేంటయ్యా అని అంటే పాస్టర్ గారు అన్నారు, దేవుడు నాకు ఈ స్థలాన్ని చూపించాడు, అయితే మేము ఇక్కడ ఎక్కువ కాలం ఉండము, దేవుడు మాకు సొంత మందిరాన్ని ఇస్తాడు, అక్కడికి వెళ్ళిపోయేంత వరకు కొంతకాలం ఇక్కడ ఆరాధన చేస్తామని చెప్పారు. ఆయన సరేనని అప్పుడు ఆ మందిరాన్ని ఇస్తే, ఆ సినిమా హాల్ని ఇస్తే, ఆ సినిమా హాల్లో మొట్టమొదట మహిమ ప్రార్థన మందిరం ఆదోనిలో 2010 జూన్ మొదటి వారంలో స్టార్ట్ అయింది. జూన్ మొదటి ఆదివారం. ఎవ్వరు లేరు, మేము ఒక్కరమే. ఇప్పుడు పాస్టర్ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సహోదరులు, వాళ్ళ అక్క, వాళ్ళు మాత్రమే, కొంతమంది ఒక 4-5 మాత్రమే అక్కడ ఆరాధన స్టార్ట్ చేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఇంకా ఎక్కడ వీధులకి వెళ్ళాలి, కూటాలు పెట్టాలి, ఎలా ఆత్మల్ని సంపాదించాలి ప్రార్థన చేస్తూ. నిజంగా ఈ సేవ ఏదో పైనుంచి కొందరు అనుకుంటారు, వీళ్ళకి ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయేమో, ఎక్కడి నుంచో సహాయం ఉందేమో అనుకుంటారు. కానీ ఎక్కడి నుంచో లేదండి, పైనుంచి మాత్రమే మాకు సహాయం ఉంది, కేవలం దేవుని యొద్ద నుంచి మాత్రమే. ఈ సేవ ప్రారంభం నుంచి ఉపవాసాలతో, కన్నీళ్లతో, మోకాళ్ళ ప్రార్థనతో మాత్రమే కట్టబడిన సేవ తప్ప వేరొకటి ఏది కూడా లేదు. ఆ రోజు ఎక్కడ కూటం పెట్టాలి ప్రభువానని ఇద్దరం ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. మాకు ఆదోనొచ్చిన కొత్తలో బండి కూడా లేదు. నడుచుకుంటూనే వెళ్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడ అరుణజ్యోతి నగర్లో ఒక తల్లి నడుచుకుంటూ వస్తుంటే పాస్టర్ గారు ఆవిడని పలకరించి, అమ్మా మీ వీధిలో కూటం పెట్టాలనుకున్నామమ్మా అంటే ఆవిడ అనిందంట, పాస్టర్ గారు మా ఇంటి దగ్గరే పెట్టండి అని ఆ తల్లి మొట్టమొదట చేర్చుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూటం పెట్టించింది. ఆ మొదటి కూటంలో 6 వచ్చారు. ఆ 6 ఈ రోజు వరకు మహిమా పరిచర్యలో నిలబడే ఉన్నారు. హల్లెలూయా. అంటే మన సొంత ఆలోచనతో, సొంత శక్తితో మనం పరిగెడితే సేవ చేయాలనుకుంటే కొంతవరకే. కానీ దైవ శక్తితో, దేవుని నడిపింపుతో మనం పరిగెడితే దేవుడు ఇస్సాకుని ఆ దేశంలో క్రమక్రమంగా అభివృద్ధి పరిచినట్లుగా దేవుడు మనల్ని క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. అప్పటి నుంచి కూడా దేవుడు అంచెలంచెలుగా ఈ సేవను నడిపిస్తున్నాడు. ఆ సినిమా థియేటర్లో 2010లో ప్రారంభమైంది. 2011లో ఇక్కడ మందిరం కట్టాలి. యాక్చువల్గా ఈ స్థలము సగం స్థలము వీళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి దేవుని మందిరానికని వాళ్ళందరూ కలిసి త్యాగపూర్వకంగా ఈ 5.5 సెంట్ల స్థలాన్ని వాళ్ళు ఇచ్చారు. 5.5 సెంట్ల స్థలంలో ఫస్ట్ చిన్న మందిరం కట్టబడింది. ఆ తర్వాత దేవుడు అభివృద్ధి పరిచి 2012లో చిన్న మందిరం ఓపెన్ చేసాం. అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం. ఈ చుట్టూ ఒక్క ఇల్లు లేదు, చుట్టూ అడవిలాగా ఉండేది ఈ ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎవరైనా రావాలంటే భయపడేవాళ్ళు. రాత్రిపూట నక్కలు అరుస్తూ ఉండేవి. చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు. ప్రిన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టాడు. 2 నెలల బాబు, నెల బాబుని పెట్టుకొని ఇక్కడే ఉన్నాం. అసలు మందిరానికి గేట్ పెట్టుకునే స్తోమత లేదు. ఆ పరిస్థితుల్లో కూడా అలాగే ఇక్కడే ఉంటూ శ్రమ పడుతూ, కష్టపడుతూ, బాధపడుతూ దేవుడిని ఆనుకుంటూ ఉంటే 2012 నుంచి 2016 వచ్చేసరికి 5.5 సెంట్ల స్థలాన్ని 11 సెంట్ల స్థలంగా దేవుడు మార్చాడు. ఆ వెనక వైపు కూడా స్థలం కొని మందిరాన్ని మొత్తం ఎక్స్టెన్షన్ చేసి పెద్దగా మార్చి 2016లో మందిరాన్ని ఓపెన్ చేశాం. ఒక్క అంతస్తు మాత్రమే. 2016 నుంచి
2024 వచ్చేసరికి ఒక అంతస్తుని దేవుడు 3 అంతస్తులుగా మార్చాడు. కానీ ఎంత ఆశ్చర్యం అంటే, మందిరం ఇది, మందిరాన్ని ఆనుకుని వెనక దైవ సేవకుడు ఉండే ఇల్లు, ఆ పైన సండే స్కూలు, ఆ పైన సేవకులకి రూములు, మరి కింద ప్రతిరోజు ప్రార్థనలు జరగడానికి కింద హాలు, కింద అన్ని సౌకర్యాలు. ఇది లేదు అనడానికి లేకుండగా దేవుడు మన మందిరంలో అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. అయితే ఒక విషయం చెప్తానండి, మేము మా పెళ్ళైన కొత్తలో సేవ ఎక్కడ చేయాలి అని ఫస్ట్ స్టార్టింగ్లో మేము అనుకుని 2007 సంవత్సరంలో మేము ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ సేవ స్టార్ట్ చేయాలి అని అన్నప్పుడు విశాఖపట్నంలో సేవ ప్రారంభించాం 2007లో. 2007 నుంచి 2010 వరకు విశాఖపట్నంలో మహిమా పరిచర్య జరిగింది. 2010 నుంచి 2024 వరకు ఆదోని పట్టణంలో మహిమా పరిచర్య జరిగింది. 2007లో మేము అక్కడికి వెళ్ళి ఆ పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు మందిరం ఇట్లా హాల్ రెంట్కి తీసుకున్నాం, కానీ మాకు ఇల్లు లేదు. ఆ హాల్ వెనకాల 2 బాత్రూమ్లు ఉంటే ఒక బాత్రూంలోనే మేము పడుకొని, ఒక బాత్రూమ్ని వాడుకొని, ఒక బాత్రూంలో పడుకొని మేము అలా సేవ స్టార్ట్ చేసాం. బాత్రూంలో ప్రారంభమైన సేవ ఇప్పుడు దేవుడు మందిరానికి 15 బాత్రూమ్లు ఇచ్చారు. అంటే పాస్టర్ గారి ఆలోచన ఏంటంటే, ఈ మందిరంలో అడుగుపెట్టే విశ్వాసులు కానీ సేవకులు కానీ ఇది లేదు అనడానికి వీలు లేకుండా, అసౌకర్యంగా ఫీల్ అవ్వకుండా, కంఫర్ట్గా వాళ్ళు ఉండి చక్కగా చేతులెత్తి ప్రార్థన చేయడానికి అనుకూలతగా ఉండేటట్లుగా, మాకు ఎలా ఉన్నా పర్లేదు వచ్చిన వారికి మంచిగా ఉండాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి దేవుడు అద్భుతమైన కృప చూపించారండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావము దేవునికే చెల్లునుగాక. మన పాస్టర్ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు కాబట్టి సాక్ష్యాన్ని పీరియడ్లుగా తర్వాత వినొచ్చు. జెర్మీ అన్న ఎప్పుడు ఇక్కడ ఉండడు కదా, అందుకని నేను ముందుకు వచ్చాను. ఏదేమైనప్పటికీ ఇంతవరకు ఘనమైన కార్యం చేసిన దేవునికి చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరదామా? ఆమేన్. తలలు ఉంచండి, కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దైవజనులకు సమయం అప్పగిద్దాం. యేసుబాబు గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగించుదాం. మహాపరిశుద్ధుడు వెన్ తండ్రి, మహోన్నతుడా, నమ్మదగిన దేవ, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏ స్థితికైనా చాలిన దేవుడవు నాయన. నీ యందు నమ్మకించిన వారు నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. నిన్ను ఆశ్రయించు వారి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నావు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించుటకు యోగ్యుడైన దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ మహిమ మినిస్ట్రీస్ పరిచర్యను మీరెంతగానో జ్ఞాపకం చేసుకున్న కృతజ్ఞతలు దేవా తండ్రి. ఈ విధంగా ఈ రాత్రి నాయన సుదూర ప్రాంతం నుండి మీ దాసులను అయ్యా, మరి జెర్మీ అయ్యగారిని మా మధ్యకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీ దాసుల ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మా హృదయాన్ని నీ వాక్కు ద్వారా తాకమని అడుగుచున్నాం. యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములు జరుగునుగాక. మీ దాసులు బలపరచండి నాయన. 7 ఆత్మతో అభిషేకించి శ్రేష్టమైన నీ వాక్కులు మేము విన్నట్లు కృపచూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయంలో దైవజనులు జెర్మీ అన్న గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందరూ బాగున్నారమ్మా? మీరు బాగున్నారయ్యా? మంచిది. మరలా మీ మధ్యలోకి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవటానికి నన్ను ఆహ్వానించిన రవిప్రకాష్ అన్నకు వందనాలు. నేను అన్నయ్య మహా గొప్ప మాటకారు అనుకున్నా. థ్యాంక్ యూ అక్క. మీ ఇద్దరికి చక్కటి వాక్శక్తి దేవుడు అనుగ్రహించాడు. అందుకు సమస్త ఘనతలు యేసయ్య కలుగునుగాక. వెనకుండి కూర్చొని వింటా ఉంటే ఇక అక్క ప్రసంగంతోనే ముగిస్తే బాగుండి అనిపించింది. వాళ్ళ అనుభవాలు ఏదో మీకు చెప్పాలని కాదు, కానీ ఎన్ని శ్రమల మధ్యలో నుంచి ఆ దైవ సేవకులు ఈరోజు ఎంత మహిమ కలిగిన పరిచర్య చేస్తున్నారో అవేదో మీకు చెప్పాలని కాదు, కానీ ప్రతిదీ వారి అనుభవాల్లో నుంచి చెప్పారు. నిజంగా ఈ పట్టణాన్ని ప్రేమించి ఇంత చక్కటి మహిమ కలిగిన మందిరాన్ని అనుగ్రహించిన దేవునికి సమస్త ఘనతలు కలుగునుగాక. ఆమెన్. మరోసారి చెప్దాం ఆమెన్. మందిరం బాగుందా? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుందా? చాలా చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. నేను నమ్ముతున్నా వర్షం రావటం దేవుని చిత్తం. ఆమెన్. దేవుడు ఈ ప్రార్థన మందిరంలో జరగాలని ఆశపడ్డాడు. అందుకని వాతావరణం అననుకూలంగా ఉంది, అయినా దేవుని కార్యం ఆగలేదు. ఇంత చక్కటి మందిరాన్ని దేవుడి ప్రాంతంలో మీ అందరినీ ప్రేమించి దైవ సేవకుల ద్వారా నిర్మించినందుకు ఒకసారి అందరు చేతులు పైకెత్తి ఈ మందిరాన్ని బట్టి రెండు చేతులు అల్లాడిస్తూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఈ మందిరంలో ఎవరి కష్టార్జితం ఉందో, ఎవరెవరి కష్టార్జితం ఈ మందిర నిర్మాణంలో విప్పబడిందో వారిని, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. సరే, కొద్దిసేపు దేవుని మాటలు విందాము. ఇక్కడ చక్కటి మందిరం కట్టబడింది. ఇక్కడే కాదు, చాలా చోట్ల భూమి మీద కొన్ని వందల కాదు లక్షల కోట్ల మందిరాలు ఉన్నాయి. ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను, అసలు మందిరాలు ఎందుకు కట్టాలి? మందిరాలు ఎందుకు కట్టాలి? మీకు తెలిసిన మాట చెప్పండి. ఎందుకు కట్టాలి మందిరాలు? ఆత్మల రక్షణ కొరకై, ఇంకా దేవుణ్ణి స్తుతించడానికి, ఇంకా రాయేయండి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు, ఏదో ఒకటి. ఎందుకు కట్టాలి చెప్పండి అమ్మా? స్తుతించడానికి కరెక్టే, ఆత్మలు రక్షించడానికి, ఇంకా సమాధానమా? ఏం మీ భార్యాభర్తల మధ్య గొడవైంది? సరే, సమాధానం. ఇంకా అమ్మ చెప్పురా తల్లి, పర్లేదు. ప్రభురాకర్లే ఎత్తపట్టడానికి. సరే, ఇంకా సమాజంగా కూడుకోవటానికి, కరెక్టే. ఇంకా సరే, మీరు చెప్పినవన్నీ కరెక్టే, ఏది తప్పు కాదు. సహవాసం, ఇంకా సరే, మీరు చెప్పినవన్నీ కరెక్టే. బైబిల్లో మన రవిప్రకాష్ అన్న, దైవజనరాలు, సంఘబిడ్డల ద్వారా ఇక్కడ మందిరం కట్టినట్లుగానే సొలొమోను భక్తుని ద్వారా చాలా పెద్ద మందిరం కట్టారు. చాలా పెద్ద మందిరం కట్టారు. ఆ మందిరం దగ్గర సొలొమోను మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి మాట, దినవృత్తాంతాలు 'అందరూ మీ బైబిల్ తెరవండి.
2వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా చదవండి పెద్దగా. ఆ, 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 ఆ. చాలు. హల్లెలూయా. ఇక అందరూ నా వైపు చూడండి. సొలొమోను ఏమంటాడంటే, అయ్యా, ఈ మందిరాన్ని నీవు నివసించడానికి నేను కట్టలా. ఎందుకు? మేము ఆరాధించే మీరు ఒక 70 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు కలిగిన ఓ మందిరంలో బంధించబడితే బంధించబడే దేవుడవు కాదు. నీవెవరివంటే భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఆకాశం నీకు సింహాసనం, భూమి నీ పాదపీఠం. ఇంత భీకరుడైన దేవుడువైన నిన్ను నేను కట్టించిన మందిరంలో నేను బంధించలేనయ్యా. అయితే నేను ఎందుకు మందిరాన్ని కట్టాలనుకున్నానంటే, ఇక్కడ ఒక చక్కటి మాట అంటాడు, ధూపము వేయుటకే మందిరము కట్టదలిచి ఉన్నాను అంటాడు. నాతో కలిసి చెప్పండి, ధూపము వేయుటకే మందిరమును కట్టదలచి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మందిరాన్ని ఎందుకు కట్టాలనుకున్నాడంట? అంటే మందిరంలో ఎప్పుడు ధూపం వేస్తూ ఉండాలి. ధూపం అంటే అర్థం ఏంటి? బైబిల్లో మనం చూస్తే దావీదు భక్తుడు అంటాడు, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. ఇప్పుడు చెప్పండి, ధూపం అంటే అర్థం ఏంటి? నాకు వినపడలా అది. ఇప్పుడు మందిరాన్ని ఎందుకు కట్టాలి? మందిరంలో ఇందాక మీరు చెప్పినట్లుగా ఆరాధన జరిగిన దానికంటే, పాటలు జరిగిన దానికంటే, వాక్యం విన్నదానికంటే ప్రతి మందిరంలో ప్రార్థనలు ఎక్కువగా జరగాలి. చెప్పండి, ఏం జరగాలి? వాక్యం ప్రకటించబడిన దానికంటే ప్రార్థనలు ఎక్కువగా జరగాలి. అందుకనే దేవుడు మందిరాన్ని పిలిచేటప్పుడు ఇలా అంటాడు, నా మందిరము సమస్త జనులకు, వినపడలా, నా మందిరము సమస్త జనులకు వాక్యం ప్రకటించే మందిరం అనబడును అన్నాడా? వాక్యం వినే మందిరం అనబడును అన్నాడా? పాటలు పాడే మందిరం అన్నాడా? ఏమన్నాడు? అంటే మందిరంలో ఎప్పుడు ఎక్కువగా ఏం జరగాలంటే ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇందాక దైవ సేవకురాలు అమ్మగారు చెప్పారు కదా, ఏ అవసరం వచ్చినా ఏం చేశారట సేవకులు? ఎవరి దగ్గరికో వెళ్ళి, అయ్యా మాకు ఇటుక ఇప్పించండి, సిమెంట్ ఇప్పించండి, ఐరన్ ఇప్పించండి, పలాంది ఇప్పించండి అని ఎవరి దగ్గర మేము చేయి చాచి అడగల. మరి ఎవరిని అడిగారు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తుండగానే ప్రతి అవసరత మహిమలో దేవుడు తీరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రతి మందిరంలో పాటలు జరిగిన దానికంటే, ప్రార్థనలు జరిగిన దానికంటే, చెప్పండి, ఎక్కువ ఏం జరగాలి? ప్రార్థనలు జరగాలి. ఎక్కువ చోట్ల మందిరాలు చూడండి, ప్రార్థనలు తక్కువగా జరుగుతాయి, తతిమ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. ఒక మాట, ఆదివారం ఆ చర్చికి ఒక 100 మంది వచ్చారనుకోండి. ఎంతమంది అమ్మా? 100 మంది వచ్చిన చర్చికి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి? 10 మందా? బాబోయ్, అంటే అందులో దశంభాగం. ఆదివారం ఏమో 100 మంది వచ్చారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు? ఒక మాట, ఆ 10 మంది కూడా ఎవరో చెప్పంటారా? గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. పడుచోళ్ళు రారు. మీరు ఎక్కడైనా ఉపవాస ప్రార్థనకు చూడండి, ఎక్కువ శాతం ముసలి బ్యాచే వస్తుంది. ముసలోళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? కోడలు తిట్టిద్దని? కోడలు తిట్టిద్దని కాదు. ఆ ముసలోళ్ళు ఎందుకు వస్తారంటే, ఆ తల్లులకి ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు వాళ్ళకి.
గడిచిన దినాల్లో ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప అద్భుతాలు పొందుకున్నారు. అంతసేపు మందిరంలో కూర్చొని ఓపిక లేకపోయినా, ఇంటికాడ నుంచి మందిరం దాకా నడుచుకున్న వచ్చే శక్తి లేకపోయినా, ఆ ప్రార్థనలో ఉన్న బలం వాళ్ళకి తెలుసు కాబట్టి ఓపిక తెచ్చుకొని మందిరానికి వస్తారు. నేనంట మన మందిరాల్లో ఈ మాత్రం ఉద్యోగం ఉందంటే ఆ వృద్ధ తల్లులు చేసే ప్రార్థనే సంఘంలో ఉద్యోగానికి కారణమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని బిడ్డలారా, మీరందరూ ఆదివారపు ఆరాధనకి ఎట్లా వస్తారో ఇక్కడ శుక్రవారం కానీ అన్న మనకు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు? బుధవారం, శనివారం ఆల్ నైట్ ప్రేయరు. ఇక స్టార్ట్ అయిపోద్ది. ఇక చర్చ అయిపోయింది కదా, అయ్యగారు మీ ప్రాణం తీసి వదిలిపెడతాడు. ఇక అంతే. ఆమెన్. ఆయన నిద్రపోడు, మిమ్మల్ని నిద్రపోనీయుడు. ఆమెన్. ఆదివారపు ఆరాధనలకు వచ్చినట్లుగా మీరేం చేయాలంటే ఆల్ నైట్ ప్రేయర్లకు కానీ ఉపవాస ప్రార్థనలు కానీ పరుగు పరుగున మందిరానికి రావాలి. ఏ మందిరంలో ప్రార్థనలు ఎక్కువ జరుగుతాయో అక్కడి నుంచి దేవుడు ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. ఏ మందిరంలో ప్రార్థనలు ఎక్కువగా జరుగుతాయో ఆ మందిరానికి వచ్చే ప్రజలు ఆశీర్వదించబడతారు. ఆమెన్. ఇప్పుడు ఇందాక చెప్పే కదా, ఆదివారపు ఆరాధన కొంతమంది వస్తే శనివారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారని చెప్పాను? 10 మంది. ఇప్పుడు ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకోండి, ఎంతమంది వస్తారు చెప్పండి? ఆ భోజనాల ప్రార్థనలో మాంసం మొక్కలేస్తుంటే సచ్చినోడు కూడా సమాధిలోంచి చర్చికొచ్చేస్తాడు. ఆ ఆదివారం చర్చి సరిపోదు, రోడ్డు పక్కన టెంట్లు వేయాలా, టెంట్లో సరిపో, మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోద్ది. భోజనాల ప్రార్థన అని చెప్పండి, విత్ ఫ్యామిలీతో వస్తారు ఉపవాస ప్రార్థనకి. బిడ్డలారా, ఈ మందిరం ఆదోని పట్టణానికే కాదు, ఈ జిల్లాకు ఆశీర్వాదంగా దేవుడు మార్చునుగాక. అలా మార్చబడాలంటే మందిరంలో ఎప్పుడు ఏం జరగాలి? ఎవరు ప్రార్థనలు చేస్తూ ఉండాలి? పాస్టమ్ గారా? అమ్మా, పాస్టమ్ గారేమో ఉపవాస ప్రార్థన చేస్తారు, మీరేమో బిర్యానీ చేసుకొని ఇంట్లో వండుకోండి. అంతేనా? మొన్న రమేష్ అన్న వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు ఎవరో ఒక ఆమె వచ్చిందట, అయ్యగారు నాకు రాత్రి దేవుడు ప్రత్యక్షమై మీతో ఈ మాట చెప్పమన్నాడు అన్నారంట. ఏం చెప్పమన్నాడు అమ్మ అంటే, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను అయ్యగారు. సరే ఏం చెప్పాడమ్మా నీకంటే, రమేష్ మాస్టర్ గారిని 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడంట. ఎన్ని రోజులు? ఆయన అన్నాడంట, అమ్మ తప్పకుండానమ్మా, నాకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, నీకు చెప్పమని అన్నారంట. ఏం చెప్పమన్నాడు అయ్యా నాకంటే, నిన్ను 30 రోజులు ఉపవాసం ఉండమన్నాడన్న. వినండి, అమ్మగారు ప్రార్థన, అయ్యగారు వాళ్ళు చేయాలా, మీరు చేయాలా? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారు. అంటే మీరు మేము కలిసి చెప్పండి, మందిరంలో ఏం చేయాలి? నిత్యము ప్రార్థనలు చేస్తూ ఉండాలి. అలా ప్రార్థనలు చేస్తూ ఉంటే ఏం జరిగిద్దో ఒక మాట చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు చిన్నయ్య వస్తున్నట్లేవురా చూడు. నీకు మైకే అక్కర్లేదు అక్క, కంచు కంఠం అది రైట్. నర్స్ అక్క, థ్యాంక్ యూ. చదువు అక్క, చదువు. అవసరం లేదు. ఎస్, అందరు నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా మందిరములో నుండి నీటి ఓట ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఇంకోసారి చెప్తాను, నాతో కలిసి చెప్పండి ఈ మాట. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.
ఏ లోయను తడుపుతుందట? ఎక్కడి నుంచి ప్రవహించిన నీటి ఓట? యెహోవా మందిరంలో నుంచి నీరట్ల ఉబికి పారి షిత్తీము లోయను తడుపుతుందట. షిత్తీము అంటే అర్థం ఏంటంటే తుమ్మ చెట్టు అని అర్థం. ఏ చెట్టు అమ్మా? ఈ ప్రాంతంలో తుమ్మ చెట్లు ఉన్నాయా అన్నా? తుమ్మ చెట్లు ఉన్నాయా? అదే చెప్తా అమ్మ. తుమ్మ చెట్లు ఉన్నాయి ఎక్కడ ఈ ఊర్లో? ఒక మాట, తుమ్మ చెట్టుకి ఎవరైనా పైపుతో నీళ్లు పడతారా? టమాటా చెట్టుకు నీళ్లు పడతారా లేదా? సపోటా చెట్టుకు నీళ్లు పడతారా లేదా? మామిడి చెట్టుకు పడతారా లేదా? సీతాఫలపు చెట్టుకు నీళ్లు పడతారా లేదా? ఎవరైనా పైపు తీసుకొని తుమ్మ చెట్టుకు నీళ్లు పడతారా? పడితే ఏమంటారు మీరు చెప్పండి? పిచ్చోడు అంటారా? అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఈ తుమ్మ చెట్టుకు నీళ్లు పడుతుంది ఎవరయ్యి అంటే యెహోవా మందిరములో నుండి బయలుదేరిన నీటి ఓట. యెహోవా మందిరంలో నుంచి నీటి ఓట బయలుదేరటం ఏంటి, తుమ్మ చెట్టును తడపటం ఏంటి అని బైబిల్లో మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషి గుర్తుగా ఉంది. ఎందుకు అని అంటే, తుమ్మ చెట్టు నిండా ఏముంటాయి చెప్పాలరా తల్లి? తుమ్మ చెట్టు నిండా ముళ్ళుంటాయి. పాపం చేసే ప్రతి మనుషుడు ఆ ఇంటి వారికి కానీ సమాజానికి కానీ ఒక ముళ్ళు లాంటోడు. ఇప్పుడు భర్త త్రాగుబోతు అనుకోండి, త్రాగుబోతు భర్త భార్యకు ముల్లా కాదా? ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పర్లేదు, నాతో కలిసి చెప్పండి, నా వైపు చూసి సమాధానం చెప్పండి. త్రాగుబోతు భర్త భార్యకు ముళ్ళు లాంటివాడా కాదా? తప్పకుండా ముళ్ళు లాంటివాడే. ఒకవేళ భర్త ఒక క్వార్టర్ వేసుకొని వచ్చాడు ఇంటికి, ఒక క్వార్టర్ వేసుకొని వచ్చాడు. ఏ భార్య అయినా భర్త దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఒక క్వార్టరే ఎందుకు వేసుకొచ్చుకున్నావయ్యా, 4 వేసుకోవచ్చు అంటారా? మీరు అనేటట్టే ఉన్నారు. ఏ భార్య అందో? ఎందుకు? తాగుబోతు భర్త భార్యకు ముళ్ళు లాంటోడు, త్రాగుబోతు తండ్రి పిల్లలకు ముళ్ళు లాంటోడు, తల్లిదండ్రుల మాటకు లోబడని అవిధేయులైన పిల్లలు తల్లిదండ్రులకు ముళ్ళు లాంటోళ్ళు. గయ్యాలి భార్య భర్తకు, చెప్పండి అమ్మా, గయ్యాలి భార్య భర్తకు ముళ్ళు లాంటిది. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించే ప్రతి మనిషి ఒక ముళ్ళ చెట్టు లాంటివాడు. ఒక మాట అడుగుతా, ఆదోని పట్టణంలో ముళ్ళ చెట్లు ఎక్కువ, ఒలీవ చెట్లు ఎక్కువ? ఏమండి? ఆదోనియే కాదు, ప్రపంచం అంతా ముళ్ళ చెట్లే ఎక్కువ. విన్నారా? ప్రపంచం అంతా ఏ చెట్లు ఎక్కువ? అయితే వినండి, ఈ తుమ్మ చెట్లను తడపటానికి మందిరంలో నుంచి ఏం బయలుదేరుతుందట? నీటి ఓట. అంటే మందిరంలో నుంచి బయలుదేరాల్సిన నీటి ఓట ఏంటంటే, దేవా ఆ తుమ్మ చెట్ల లాంటి పాపాత్ములైన మనుషుల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాల్లో నుంచి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? సంఘంలో నుంచి. ఎవరి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు? తుమ్మ చెట్ల లాంటి మనుషుల కొరకు. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ బ్రతుకును శాపగ్రస్తం చేసుకుంటూ బ్రతుకుతున్న ఆ తుమ్మ చెట్ల లాంటి వ్యక్తుల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే దైవజనులు సంఘాలలో నుంచి లేస్తే, ప్రార్థించే ప్రార్థనాపరులైన తల్లులు సంఘాలలో నుంచి లేస్తే, మందిరంలో నుంచి బయలుదేరిన కన్నీటి ఓట చేత తుమ్మ చెట్లను దేవుడు తడపటం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఏ చెట్లను తడపాలి మన కన్నీళ్ళు? చెప్పాలి. మన కన్నీళ్ళు ఏ చెట్లను తడపాలి? ఆ తుమ్మ చెట్లను తడిపితే జరిగే అద్భుతం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో ఎక్కువ శాతం ప్రత్యక్ష గుడారాన్ని తుమ్మకర్రతో నిర్మించారు. బలిపీఠము తుమ్మకర్రతో నిర్మించారు. ధూపవేదిక తుమ్మకర్రతో నిర్మించారు. సముఖపు రొట్టెల బల్ల తుమ్మకర్రతో నిర్మించారు. సర్వలోకనాథుని నిబంధన మందసం తుమ్మకర్రతో నిర్మించారు. ఎక్కడో షిత్తీము లోయలో ఉన్న తుమ్మ చెట్టు అది నరకబడి మందిరానికి తేబడి కొన్ని బలిపీఠాలుగా మార్చబడ్డాయి, కొన్ని ధూపవేదికలుగా మార్చబడ్డాయి, కొన్ని సముఖపు రొట్టెల బల్లగా మార్చబడ్డాయి, మరికొన్ని సర్వలోకనాథుని
నిబంధన మందసాలుగా మార్చబడ్డాయి. అద్భుతం బిడ్డలారా. కట్టబడిన ఈ మందిరంలో ఇక మీదట మరెక్కువగా మనం ప్రార్థన చేయుదుంగాక. అలా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆదోనిలో ఎక్కడెక్కడ తుమ్మ చెట్లు ఉన్నాయో అవన్నీ నరకబడి మహిమా చర్చికి నడిపించబడబోతా ఉన్నాయి. ఎక్కడెక్కడున్న తుమ్మ చెట్లు, ఆమెన్, ఆ తుమ్మ చెట్లు నడిపించబడి కొన్ని బాప్తీసాలు తీసుకొని బలిపీఠాలుగా మార్చబడతాయి. కొంతమంది నడిపించబడి సువార్త సేవ చేసే సముఖపు రొట్టెల బల్లగా మార్చబడతారు. మరి కొంతమంది మందిరానికి నడిపించబడి మనకలాగా ప్రార్థన చేసే ధూపవేదికలుగా వాళ్ళు మార్చబడతారు. ఆ ప్రార్థన ఫలంగా తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులు మాకులాగా సేవ చేసే నిబంధన మందసాలుగా వాళ్ళు మార్చబడుదురుగాక. అయితే వాళ్ళు మార్చబడాలంటే మందిరంలో నుంచి ఎప్పుడు ఏం బయలుదేరాలి? చెప్పాలి ఇంకోసారి చెప్పాలి. మందిరంలో నుంచి ఎప్పుడు కన్నీటి ప్రార్థన. బిడ్డలారా, అందుకని నేను ఆదివారం మందిరానికి వచ్చినట్లుగానే ఉపవాస ప్రార్థనలకు పరిగెత్తుకుంటారండి. మందిరంలో నుంచి అలా ప్రార్థన ధూపం బయలుదేరితే విగ్రహారాధన సంఖ్యలు తెంచబడతాయి, తాగుబోతు బంధకాలు తెంచబడతాయి, వ్యభిచారపు బంధకాలు తెంచబడతాయి, మాంత్రిక తాంత్రిక బంధకాలు తెంచబడతాయి. వాళ్ళందరూ మందిరానికి నడిపించబడి యేసయ్య కొరకు బలిపీఠాలుగా మార్చబడుదురుగాక. ఆమెన్. ఇక ఈ రోజు నుంచి ఈ స్థలంలో ఆదివారపు ఆరాధన జరిగింది కదా, అద్భుతం. ఇక వచ్చే వారం నుండి ప్రతి ఆదివారం నూతనాత్మలు మందిరానికి రాబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అనయ్య, దేవుడి పరిచర్యను ఆశీర్వదించి ఆదివారం ఒక సర్వీస్ కాదు, ప్రతి ఆదివారం 2-3 సర్వీసులు నడిపించేటట్లుగా దేవుడి సేవను ఆశీర్వదించునుగాక. అలా ఆశీర్వదించాలంటే మీరు అందరూ ఏం చేయాలి? ఎప్పుడు రావాలి ప్రార్థనకి? మందిరంలో ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నా పరిగెత్తుకుంటారండి. బిడ్డలారా, సంఘానికి పాటగాళ్ళ కంటే, ప్రసంగికుల కంటే, పరిచర్య చేసే వాళ్ళకంటే ప్రార్థనా పరులు మందిరానికి కావాలి. ప్రార్థనా పరులను గురించి అంటాడు, 100 మంది ప్రసంగికులు చేయగలిగిన సేవ ఒక్క ప్రార్థనా పరుడు చేయగలుగుతాడట. ఏమన్నాను? పెద్దగా చెప్పండి. 100 మంది ప్రసంగికులు చేయగలిగిన సేవ ఒక్క ప్రార్థనాపరుడు చేయగలుగుతాడంట. ఆదోని పట్టణాన్ని ప్రేమించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసే ప్రార్థనాపరులైన దైవ సేవకురాలని దేవుడు మీకు వరంగా దయచేశాడు. ఆమెన్. వాళ్ళ ప్రార్థన ద్వారా సంఘం ఆశీర్వదించబడుతుంది, మీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. రైట్. మందిరం ఎందుకు కట్టారంటే, మొట్టమొదట ధూపం వేయటానికి మందిరాన్ని కట్టాలి. రెండవ మాట చూడండి, అదే దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు చూడండి, 12వ వచనం చదువునమ్మా. 7వ అధ్యాయం. చాలు నాతో కలిసి చెప్పండి. నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటుని. ఇప్పుడు చెప్పండి, మందిరంలో ఎప్పుడు ఏం జరగాలి? ఇందాకేం విన్నాం? ధూపం వేసేదిగా ఉండాలి. రెండవది, మందిరం ఎలా ఉండాలి? పాత నిబంధనలో ఏంటంటేనమ్మా, ప్రతి ఉదయం ఏడాది గొర్రెపిల్ల, ప్రతి సాయంకాలం ఏడాది గొర్రెపిల్ల బలిపీఠం దగ్గర బలి అర్పించేవాళ్ళు. మరలా చెప్తాను, ప్రతి ఉదయం ఒక గొర్రెపిల్ల, ప్రతి సాయంత్రం ఒక గొర్రెపిల్ల ప్రత్యక్ష గుడారం లేకపోతే మందిరం దగ్గర బలిపీఠం మీద బలి అర్పించేవాళ్ళు. మీరు కూడా ఇక ఏం చేస్తారంటే, మన ప్రకాష్ అయ్య గారి దగ్గరికి వచ్చి, రవిప్రకాష్ అన్న దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు కూడా రోజు పొద్దున్నే చెప్పాలా, రోజు పొద్దున్నే ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల. నిజంగా అయ్యగారే గనక అలాంటి పుణ్యకార్యం చేస్తే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చేయండి, తినేసేయండి, డ్యూటీకి వెళ్ళిపోండి. మరలా డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఎక్కడికి వస్తారు? మళ్ళా మందిరానికి. ఎందుకు? సాయంత్రం కూడా వధిస్తారు కదా,
సాయంత్రం కూడా తినేసి కాసేపు ప్రార్థన చేసుకొని హాయిగా ఇంటికి వెళ్ళి ఇక వంట పని లేకుండా మీకు ఫ్రీ అయిపోద్ది. అట్లా చేద్దామా? వద్దా తల్లి? వద్దంట. అయితే వినండి, మందిరము బలులర్పించేదిగా ఉండాలి. క్రొత్త నిబంధనలో ఇక మనం బలులర్పించాల్సిన అవసరంలా, మనందరి పాప పరిహారార్థము నిమిత్తమై కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు బలియాగమైపోయారు. మరలా ప్రత్యేకంగా మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? క్రొత్త నిబంధనలో బలేదయ్యి అంటే విరిగిన మనస్సు, నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆమేన్. మరోసారి చెప్దాం, విరిగిన మనస్సు, నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆదివారం మనం మందిరానికి వస్తాం కదా. ఆదివారం మందిరానికి వచ్చిన తర్వాత దైవ సేవకులను దేవుడు నిలవబెట్టి మన ఒక్కొక్కరితో మాట్లాడతాడు. మన బుద్ధిహీనత ఏంటో చెప్తాడు, మన మంచితనం ఏంటో చెప్తాడు. ఆ వారంలో ఎక్కడ దారి తప్పామో, ఎక్కడ దేవునికి దుఃఖాన్ని తెప్పించామో, గత వారం జరిగిన సంగతులన్నీ ఉన్నది ఉన్నట్లుగా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ప్రభా, నాతోనే మాట్లాడేవయ్యా, ఆ బలహీనత నాలోనే ఉందయ్యా, ఆ బుద్ధిహీనత నాలోనే ఉందయ్యా అని పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకొని ఏడిస్తే బైబిల్లో రాయబడిన మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి, ఆదివారం మందిరానికి వచ్చిన ప్రజల్లో ఎవరి మీద దేవుడు దృష్టి నిలుపుతాడంట? మందిరానికి వచ్చిన వాళ్ళందరి మీద కాదు. ఎవరైతే దేవుని వాక్యం విని ప్రభా నాతోనే మాట్లాడావు, ప్రభా నాతోనే మాట్లాడావు, ప్రభా నాతోనే మాట్లాడేవని విరిగి నలిగిన మనసుతో వాక్యానికి స్పందించి ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళ మీద దేవుడు దృష్టి నిలుపుతాడంట. బిడ్డలారా, మీరు మందిరానికి వచ్చిన ప్రతిసారి దేవుడు తన దృష్టి మీ మీద నిలుపునుగాక, ఆయన దయా దృష్టి మీ మీద ఉంచునుగాక. మిమ్మల్ని అడుగుతా, దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలని చెప్పాను అమ్మా? దేవుని వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఏమైందంటే, స్థానిక సంఘ కాపరి పాస్టర్ గారు ఎప్పుడైనా ఆత్మ ప్రేరేపణతో ఖండిస్తా వాక్యం చెప్పాడు అనుకోండి, విన్న ప్రజలు కొన్నిసార్లు ఏమనుకుంటారో తెలుసా? ఈ ఆదివారం ప్రసంగం అంతా అదే అన్నారు కదా, చెప్పండి, చెప్పమ్మా, మా మీదే చెప్పాడు, మా గూర్చి పాస్టర్ గారికి అదే మీ మాటలే చెప్పండి అమ్మా, మా గూర్చి పాస్టర్ గారికి ఎవరో చెప్పినట్టున్నారు. ఇదంతా పాస్టర్ గారు మనసులో ఉంచుకొని నా మీదే ప్రసంగం చేశాడు కాబట్టి ఇక వచ్చే ఆదివారం నుంచి నేను ఆ చర్చికి వెళ్ళనే రారా. వినండి, మా చర్చిలో ఒకసారి ఏం జరిగిందంటే, రెగ్యులర్గా చర్చికి వచ్చే ఆయన చాలా మంచోడు, భార్యాభర్తలు ఇద్దరూ రెగ్యులర్గా చర్చికి వస్తారు, చాలా మంచోళ్ళు. ఎందుకో 3 వారాలు బట్టి చర్చికి రావట్లా. ఎందుకు రావట్లేదో తెలుసుకుందామని నేను ఆయన అడగటానికి వెళ్ళాను. ఆయన అటు నుంచి సైకిల్ మీద వస్తున్నాడు, నేను బండి మీద వెళ్తున్నాను. నన్ను చూసి ఏం చేశాడో తెలుసండి, ఆ సైకిల్ పక్క గలీలోకి బానిచ్చాడు. ఏంటా పక్క గలీలోకి బానిచ్చాడని ఆయన వెళ్ళిన చోటకే నేను బండి తీసుకెళ్ళి సైకిల్ ముందుగా బండి ఆపి నేను అన్నా ప్రైజులాడు అన్నా అన్నాను. నా వైపు చోట్ల తలకాయ ఇడి తిప్పి ప్రైజులాడు అన్నా అంటున్నాను. నేను బండి మీద నుంచి దిగి అటు తిరిగి అన్నా ప్రైజులాడు అన్న ఇడి చెప్తే ఈసారి ఏం చేశాడు తెలుసా? తలకాయ ఇడి తిప్పి ప్రైజులాడు అన్నా అంటున్నాడు. అన్న 3 వారాలు బట్టి చర్చికి రావట్లేదు ఏంటన్నా అన్న. ఏమన్నాడు తెలుసా? ఇక మీదట మీ చర్చికి సచ్చిన నేను రానన్నాడు. ఏమంట? నేను మనసులో అనుకున్నా, చర్చికి వచ్చిన వాళ్ళు, బతికున్న వాళ్ళు చర్చికి వస్తారన్నా, సచిన వాళ్ళు ఎవరు రారు. సచిన వాళ్ళు వస్తారమ్మా. ఒకవేళ సచిన వాళ్ళే చర్చికి వస్తే 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన మీ నాయనమ్మ రేపు ఆదివారం చర్చికి వచ్చి నీ పక్కనే కూర్చొని మనవరాలా బాగున్నావా అని అడిగింది అనుకో, బతికున్నా నువ్వు చచ్చిపోతావు.
ఇప్పుడు చెప్పండి, చర్చికి బతికున్న వాళ్ళు వస్తారా, సచ్చిన వాళ్ళు వస్తారా? నేను సచ్చినా మీ చర్చికి రానన్నాడు. నేను అన్నా, అయ్యా ఆ మాట ఎప్పుడు అనొద్దు, మీ చర్చి అనే మాట అనొద్దు. చర్చి నాది కాదు, మా పాస్టమ్మ గారిది కాదు. చర్చి ఎవరిది? చెప్పాలి. చర్చి దేవునిది. అదే సమయంలో మనందరిది. ఈ చర్చి ఎవరిది? రవిప్రకాష్ అయ్య గారిదా? ఎవరిది చర్చి? అమ్మగారిదా? ఎవరిది చర్చి? ఈ చర్చి యేసయ్యది. ఆ తర్వాత మనందరిది. ఆమెన్, ఆమెన్. ఎవరెవరిది చర్చి? చెప్పాలరా తల్లి, మందే. ఇంకా చెప్పాలంటే ఈ చర్చి మీది. అవునా కదా? ఏం బెదరు అట్ట చూస్తున్నావు? ఈ చర్చి ఎవరిదంటే మనందరిది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మాట అనొద్దయ్యా అని చెప్పి, సరే ఇంతకీ ఎందుకు చర్చికి రావట్లేదయ్యా అన్నాను. అన్నాడు, ఏం వస్తామంటే మన అంత మునుపు చర్చికి వచ్చినప్పుడు 3 వారాలు ప్రసంగం నా మీదే నువ్వు చేసావు అన్నాడు. నీ మీద ఏం చేశానయ్యా అన్న. ఏం చేసావో మీకు తెలీదా? మీకు తెలిసే నా మీద ప్రసంగం చేశారు అన్నాడు. నేనేం చేశానయ్యా అన్నాను. మన చర్చికి వచ్చేవాళ్ళు ఎవరో మేం భార్యాభర్తలను కొట్లాడుకున్న సంగతి నీకు చెప్పారు. అది నువ్వు మనసులో పెట్టుకొని 3 ఆదివారాలు భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు ఇదే ప్రసంగం నువ్వు చేసావు అన్నాడు. నేను అన్నా, భార్యాభర్తలు కొట్లాడుకోవద్దని ప్రసంగం చేయక కొట్టుకోమని ప్రసంగం చేయమంటావా? చెరువు కర్రించి కొట్టుకోండి అని అనమంటావా అంటే, లేదు మేం భార్యాభర్తలం కొట్లాడుకున్న సంగతి నీకెవరో చెప్పారు, అది మనసులో పెట్టుకొని 3 వారాలు ఇదే ప్రసంగం చేసావు అన్నాడు. నేను అన్నా, నీ మీదే ప్రసంగం చేసేది నీకెందుకు అనిపించింది అయ్యా? 300 మంది వచ్చారు కదా, ఈ 300 మందికి చెప్పా కదా, నీ కోసమే చెప్పినట్టు ఎందుకు నీకు అనిపించింది అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు అని వాక్యం చెప్తా వీళ్ళు నా వైపే చూపించావన్నాడు. ఎటు చూపించానంటమ్మా? వేలు నాకు ఆ పాప పుణ్యమేం తెలీదు, వేలు నా వైపే చూపించావన్నాడు. నేను అప్పుడు చెప్పా, అవునయ్యా నీ వైపే చూపించానా అన్నాను. అవును, నా వైపే చూపించావు, భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు అని వేలు నా వైపే చూపించావు అన్నాడు. నేను అప్పుడు చెప్పా, నిజమేనయ్యా, మీ భార్యాభర్తలు కొట్లాడుకుంటున్న సంగతి నాకు ఒకళ్ళు చెప్పారు, అందుకని నేను ఆ వాక్యం చెప్పా. ఏమన్నాడు తెలుసా? నాకు తెలిసి పాస్టర్ గారు ఎవరో చెప్పారు, చెప్పబట్టే మీకు చెప్పారు. అవును, మేము భార్యాభర్తలను కొట్లాడుకున్న సంగతి ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? అజయ్ గారు చెప్పాడా, జానయ్య గారు చెప్పాడా, ఐజక్ అయ్య గారు చెప్పాడా అన్నాడు. నేను అన్నా, నాకు ఎవరు చెప్పారంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఎందుకంటే బిడ్డలారా, పాస్టర్ గారు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేటప్పుడు వాక్యానికి ముందు ప్రసవేదన పడతాడు దేవుని దగ్గర. దేవా రేపు ఆదివారం ఏ వాక్యం చెప్పాలో నాకు చెప్పయ్యా, ఎవరి బలహీనతతో వస్తారో, ఎవరిని ఏ వాక్యంతో హెచ్చరించాలో, ఎవరిని ఏ వాక్యంతో ఆదరించాలో, ఎవరిని ఏ వాక్యంతో బలపరచాలో, ప్రభా రేపు ఆదివారం ప్రజలు ఏ స్థితిలో వస్తున్నారో నాకు తెలియచేయని దేవుని సన్నిధిలో సోమవారం నుంచి శనివారం వరకు దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రసవేదన పడతాడు. ఆమెన్. ఒక తల్లి నవమాసాలు మోసే శిశువుని ఎలా కంటదో, ఒక ప్రసంగికుడు వేదిక దగ్గర ప్రసంగం చెప్పేటప్పుడు అప్పటికప్పుడు కన్నా ప్రసంగం కాదది, కొన్ని నెలల పాటు గర్భంలో ప్రసవేదన పడతాడు. ఆ ప్రసవేదన మధ్యలో నుంచి ఒక వర్తమానం ఇస్తాడు. నేను చెప్పాను, అయ్యా నిన్ను గూర్చి నాకు చెప్పింది ఎవరయ్య అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయ. బిడ్డలారా, ఆయన ఏమన్నాడు? వేలు ఎడు చూపించారంట? వేలు నా వైపే చూపించావన్నాడు. వాక్యం ఎలాంటిదో చెప్తాను. వాక్యం ఎంత శక్తి కలిగిందంటేనయ్యా, ఒక సైనికుడు బాణం విసిరాడు అనుకోండి, సైనికుడు విసిరిన బాణం ఒకడినే తగులుతుంది, ఒక్కడి గుండెలనే చీలుస్తుంది. దైవ సేవకుని నోట నుంచి వాక్యం అనే బాణం బయలుదేరితే ఒకేసారి లక్షల హృదయాలను తాకుతూ వెళ్ళగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యానికి ఉంది. ఇందాక చెప్పే కదా, సైనికుడు బాణం వదిలితే ఎంతమందికి తగిలిద్ది బాణం?
సైన్యాధ్యక్షుడు బాణం వదిలితే, అదే సేవకుని నోట నుంచి వాక్యం అనే బాణం వస్తే ఒకేసారి కోట్ల హృదయాలను తాకుతూ వెళ్ళగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యానికి ఉంది. ఆమేన్. నేను చెప్పాను, అయ్యా నువ్వు నా బిడ్డవే, నిన్ను గూర్చి ఎందుకు చెప్తా, నిన్ను గూర్చి నేను చెప్పలా. పరిశుద్ధాత్మ దేవుడే ఆ మాట చెప్పాడు. మీ భార్యాభర్తలు ఇలా ఉన్నారన్న సంగతి దేవుడు ఎరిగి మీతో మాట్లాడమని ఆత్మదేవుడే నన్ను ప్రేరేపించడాన్ని బట్టి ఈ మాట చెప్పానయ్య అంటే, ఆ మాట విని సైకిల్ మీద నుంచి దిగి ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, నిజంగా దేవుని ఆత్మే మీకు చెప్పిందా? మన చర్చికి వచ్చే వాళ్ళు ఎవరు మీకు చెప్పలేదా అన్నాడు. నాకు ఎవరు చెప్పలేదయ్యా, దేవుడే చెప్పాడు అని అంటంతో నా 2 చేతులు పట్టుకొని, ఇక దేవుడు మాట్లాడిన తర్వాత నేను ఎందుకు కాదంటానన్నా, అన్నా మా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, మేము ఐక్యంగా బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నా అని ఆ తర్వాత ఆదివారం భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అద్భుతం తెలుసా? ఆ రోజు ప్రార్థన చేసామండి. ఈరోజు ఆ భార్యాభర్తలు ఇద్దరు మన మందిరంలో అకులా ప్రిస్కిల్లా లాగా స్తంభంలాగా మందిరంలో నాటబడిపోయారు. నేను అప్పుడప్పుడు అడుగుతా, మరలా ఏమైనా కొట్లాడుకుంటున్నారా అని. అంటాడు, అన్న ఆ రోజు దేవుని దగ్గర పశ్చాత్తాపడి మీ చేత ప్రార్థన చేయించుకున్నాం కదా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా మధ్యలో ఉన్న అసమాధానాన్ని దేవుడు సమాధి చేసేసేసాడు. ఆమెన్. అసలు మేము కొట్లాడుకున్న దినం అనేది లేకుండా చేసేసాడు. ఎందుకు ఇలా జరిగిందంటే, దేవుడు మాట్లాడినప్పుడు నాతో మాట్లాడాడని చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు, దేవుని వాక్యానికి అప్పగించుకున్నారు. బిడ్డలారా, ఎప్పుడు మీరు మందిరానికి వచ్చినా నిజంగా ఆదోని పట్టణంలో ప్రజలు భాగ్యవంతులు. ఏంటా భాగ్యవంతులు చెప్పంటారా? మిమ్మల్ని ప్రేమించి చక్కటి వాక్శక్తి కలిగిన దైవజనుడిని దేవుడు మీకు వరంగా దయచేశాడు. మా దగ్గర ఉపవాస ప్రార్థనలో 2 పర్యాయాలు అన్న వాక్యం చెప్పారు, 2 మెసేజ్లు. ఒకటేమో నిన్న జార్జన చెప్పారు, ఇంకొకటేమో తల మీద గంప గురించి చెప్పాడు. ఎప్పటికీ ఎవరిని అడిగినా గంప గురించి చెప్తూ ఉంటారు. అంత చక్కటి వర్తమానికులను దేవుడు మీకు ఇచ్చాడు. ఒక మంచి వాక్యం విని మీరు బలపడాలని ఆశపడితే, మంచి వాక్యం విని కుటుంబాలు కట్టుకోవాలని మీరు ఆశపడితే, ఈ స్థలంలో ప్రతి ఆదివారం శక్తివంతమైన వాక్కులు దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఆ వాక్కులు విని మీరు బలపడండి. ఆ వాక్యమే మిమ్మల్ని అద్భుతమైన వాళ్ళగా తీర్చిదిద్దునుగాక. చెప్దాం ఆమెన్, ఆమెన్. ఇక్కడ ప్రతి ఆదివారం ఇంతమంది ఎందుకు వస్తున్నారు తెలుసా? రాగల కాలాల్లో కూడా ఈ పెద్ద మందిరం కూడా ఇప్పుడు మీరు చూసి అనుకుంటున్నారు, అబ్బా చాలా పెద్ద మందిరం అని అనుకుంటున్నారు కదా. రాగల దినాల్లో ఈ పెద్ద మందిరాన్ని కూడా దేవుడు ఇరుకుగా మార్చబోతున్నాడు. ఎందుకంటే ఈ స్థలంలో చక్కటి వాక్యం మీకు తెలుసు కదా. ఐగుప్తు దేశానికి, కనాను నుంచి యాకోబు కుటుంబీకులు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యాకోబు పిల్లలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు తెలుసా? ఐగుప్తు దేశంలో ఏముంది చెప్పండి. ఐగుప్తు దేశంలో ఏముంది? ధాన్యం. కనాను నుండి ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారయ్య అంటే, ఐగుప్తులో ధాన్యం ఉంది కనుక. ఏ సంఘంలో సమృద్ధి అయిన వాక్యపు ధాన్యం ఉంటుందో ఆ సంఘాన్ని వెతుక్కుంటా ప్రజలు వెళ్తారంతే. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలంలో ప్రతి ఆదివారం సమృద్ధి అయిన వాక్యపు ధాన్యం వెతుక్కుంటా ప్రజలు రాగల కాలంలో వచ్చుదురుగాక. అద్భుతం. అదిగో ఆ అమ్మ ఉంది కదా, ఆ అమ్మ లైవ్లో మన వాక్యం వినేది. వాళ్ళ కొడుకు హైదరాబాద్లో డాక్టర్గా ఉద్యోగం చేయటానికి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆ అమ్మ చెప్పిందట, రే బాబు నువ్వు హైదరాబాద్ వెళ్తే నేను పలానా చర్చి పేరు చెప్తా, ఎమాన్యుయల్ చర్చి, జెర్మియా అయ్యగారు పలానా చోట ఉంటాడు, ఎంత దూరమైనా ఆదివారం నువ్వు అక్కడికే వెళ్ళు. ఇంకా అవకాశం ఉంటే ఆదివారం చర్చికి వెళ్ళటమే కాదు, చర్చి ప్రక్కనే ఇల్లు తీసుకొని హైదరాబాదులో ఉన్నంతకాలం ఆ చర్చికే వెళ్ళి ఇంకో చర్చికి వెళ్ళొద్దని ఆ తల్లి వాళ్ళ కొడుకు చెప్తే
వాళ్ళ కొడుకు హైదరాబాద్లో డాక్టర్. మన చర్చికి వచ్చి ఒక ఆదివారం నా దగ్గరకు వచ్చి ఏమడిగాడు తెలుసా? అన్నయ్య, మా అమ్మ ఈ చర్చికి రమ్మంది, నేను వస్తున్నాను, ఈ చర్చిలోనే నేను కట్టబడతాను అన్నయ్య. అయితే మందిరంలో ఏదన్నా పని చేయాలనుకుంటున్నా. ఏం పని చేస్తావు తమ్ముడు అన్నాను. అన్నయ్య, ప్రతి శనివారం మందిరానికి వచ్చి చీపురు కట్టబట్టుకొని మందిరం ఊడుస్తానన్నయ్య, నాకు ఆ పని అప్పగించు అన్నయ్య అన్నాడు. తమ్ముడు నువ్వేం ఉద్యోగం చేస్తావు అన్నాను. డాక్టర్ ఉద్యోగం చేస్తానన్నా అన్నాడు. డాక్టర్ ఉద్యోగం చేస్తా చర్చికి వచ్చి ఏం చేస్తానన్నాడు? అక్కడ ఉన్నంత కాలం మన మందిరానికి వచ్చేవాడు ఆ బిడ్డ. ఎందుకు అక్కడికి వచ్చేవాడు తెలుసా? వాక్యపు ధాన్యం ఉంది గనక. ఆ తర్వాత బాబుకు ఆదోనిలో ఉద్యోగం వచ్చింది. ఆదోనిలో ఉద్యోగం వచ్చి నన్ను అడిగాడు, అన్నయ్య ఆదోని వెళ్తున్నాను, ఆదోనిలో ఏ చర్చికి వెళ్ళమంటారు అన్నాడు. ఏ చర్చి పేరు చెప్పుంటాను చెప్పండి, మీరు చెప్పండి ఒక మాట మామూలుగా. అమ్మా, మొట్టమొదట ఒకే ఒక చర్చి పేరు చెప్పా. ఆ చర్చి ఏదో తెలుసా? ఇదే. ఆదోనిలో ఉన్నంత కాలం నువ్వు మహిమ చర్చికి వెళ్తాముడో అక్కడ మహిమ కలిగిన దేవుని వాక్యం దేవుడు అందిస్తాడు. నువ్వు ఆత్మలో కట్టబడతావు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు. అద్భుతం. వాక్యం విని ఉద్యోగం చేసుకుందామని ఇక్కడికి వస్తే చివరికి ఆదోనికి అల్లుడైపోయాడు. అద్భుతం. ఒకరోజు వచ్చి అన్నాడు, నాతో ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, మన హైదరాబాద్లో మన చర్చికి వచ్చినప్పుడు నేను ఆత్మీయంగా వాక్యం విని ఎంత బలపడ్డానో, రవిప్రకాష్ అన్న దగ్గర కూడా వాక్యం విని నేను అంత బలపడ్డాను అన్నయ్య అని. ఈరోజు ఆఫ్రికా ఖండంలో ఓ చోట ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆ బిడ్డ. అక్కడి నుంచి కూడా జూమ్లో మన వాక్యం వింటాడు, ఇక్కడ వాక్యం వింటాడు. హల్లెలూయా. సో మందిరానికి వచ్చినప్పుడు వాక్యం విని చెప్పండి, మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడుతూ దేవుని వాక్యానికి ఎవరైతే అప్పగించుకుంటారో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. బిడ్డలారా, ఎందుకు మందిరం కట్టాలంటే, ఒకటి ధూపం వేయటానికి మందిరం కట్టాలి. ఎందుకు మందిరం కట్టాలంటే, రెండవది బలులు అర్పించడానికి మందిరాన్ని కట్టాలి. ఈ మందిరం ఎప్పటికీ బలులర్పించే మందిరంగా ఉండునుగాక, ధూపం వేసే మందిరంగా ఈ మందిరాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. అయితే ఓ మాట, మందిరం కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఒక్క మాట బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రేపు మనం విందాం. రాజుల మొదటి గ్రంథం అందరూ చూడండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. చదువమ్మా. మందిరపు కట్టు స్థలమున సుత్తే అందరం చప్పలు కొడుతూ స్తోత్రాలు చేద్దాం. ఇక అందరూ నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ చక్కటి మాట రాసింది. మందిరం కట్టు స్థలమున ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడకూడదు. నాతో కలిసి చెప్పండి. మందిరము కట్టు స్థలమున ఇనప పనిముట్ల ధ్వని, పెద్దగా చెప్పాలన్నమాట, ఎంత మాత్రము ఏ ధ్వని వినబడకూడదట? నిర్గమకాండంలో ఒక చోట రాసి ఉంటుంది, రాయికి ఇనప పనిముట్టు తగలకూడదు. ఇనప పనిముట్టు తగిలితే రాయి అపవిత్రం అయిపోద్ది. అపవిత్రమైన రాళ్లతో బలిపీఠం గడితే బలిపీఠం అపవిత్రం అయిపోద్ది. బలిపీఠం అపవిత్రం అయిపోతే అపవిత్రమైన బలిపీఠం మీద అర్పించబడిన అర్పణ పరిశుద్ధుడైన దేవుడు అంగీకరించడు.
సో రాయికి ఏ పనిముట్టు తగలకూడదు? ఇనప పనిముట్టు. మరలా మందిరపు ప్రాంగణంలో ఏ ధ్వని వినబడకూడదట? ఇనప పనిముట్ల ధ్వని వినపడకూడదు. అంటే బిడ్లారా చూడండి, ఇనప పనిముట్లు ధ్వని వినపడకూడదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇనప పనిముట్టు అనేది కయ్యను వంశావళి యొక్క స్వభావానికి, కయ్యను యొక్క గుణగణాలకు గుర్తుగా ఉంది. ఎలాగూ అంటే ఆదికాండంలో మనం చూస్తాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇనప పనిముట్టును వాడుకలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి తుబల్ కయ్యను. చెప్పండి, ఎవరైనా? కయ్యను వంశస్థుడు. ఏ పనిముట్టును వాడుకలోకి తీసుకొచ్చాడు? ఇనప పనిముట్టులను వాడుకలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తుబల్ కయ్యను. వినండి బిడ్డలారా, దేవుని మందిరంలో ఇనప పనిముట్ల ధ్వని వినబడకూడదు అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే మనము కయ్యను వంటి వారిగా ఉండకూడదు. ఆమేన్. కయ్యను స్వభావాలు మనకు అంటకూడదు. హల్లెలూయా. అంటే కయ్యను వంటి వారిగా మనం ఉండకుండా మందిరాన్ని కడితే ఆ మందిరంలోనికి దేవుని మహిమ దిగి వచ్చునుగాక. ఇప్పుడు మీరు అనొచ్చు, కయ్యను స్వభావం అంటున్నారు కదయ్యా, కయ్యను స్వభావం ఎలాంటిది? ఒక 4 మాటలు టకా చెప్తాను. బైబిల్లో మిమ్మల్ని ఒక మాట అడుగుతా, బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి మీకు తెలిసి? అబ్రహాము. ఇంకా బైబిల్లో బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మోషే. ఎవరన్నారు మోషే అని? మోషే. మీ తాతయ్య పేరు మోషేనే ఏంటి? మోషే ఎక్కడ? నిర్గమాకాండం. హేబేలు. రైట్, థ్యాంక్ యూ. ఇంకా వేయండి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. చెప్పండి, అదేదో చెప్తున్నారు కదా, చెప్పండి అమ్మా. రైట్. బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కయ్యను. మొట్టమొదటి నరహత్య జరిగించింది ఎవరు? మావోడు అన్నిట్లో ఫస్టే. పడవటంలో ఫస్టే, బలిపీఠం కట్టడంలో కూడా ఫస్టే. మావోడు అన్నిట్లో ఫస్టే. వినండి. బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కయ్యను. కట్టాడు, ఇక అది సొత మరి అన్నడు తాను బలిపీఠం కట్టినట్లుగా బైబిల్లో రాయబడలా. చివరికి ఏం జరిగిందో తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడట. ఎటు వెళ్ళిపోయాడు? ఒకప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన వాడే ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నుంచి ఏమైపోయాడు? ఇప్పుడు మొదటివాడు ఏమైపోయాడు? దేవుని సన్నిధికి పూర్తిగా దూరం అయిపోయాడు. బిడ్డలారా, మన జీవితాల్లో మన బ్రతుకులను చక్కదిద్దగలిగిన శక్తి, మన కన్నీళ్లను తుడవగలిగిన శక్తి, మన సమస్యలను పరిష్కరించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది. ఎప్పుడు దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. కయ్యను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు? చెప్పాలి. దేనికి దూరం అయిపోయాడు? మాట్లాడాలి. దేనికి దూరం అయిపోయాడు? దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. బిడ్డలారా, ప్రాణం పోయే ఆఖరి క్షణం వచ్చిన మీరెన్నడూ దేవుని సన్నిధికి దూరం కావద్దు. ఆదివారం వచ్చింది. ఆదివారం ఎవరో పొలం పని చేయటానికి యజమాని వచ్చి అంటాడు, మామూలు రోజుల్లో 400 రూపాయలు కూలిచ్చి ఆదివారం 700 రూపాయలు కూలి ఇస్తానంటాడు. 700 రూపాయలు కూలి చేసి కూలికి వెళ్దామా, మందిరానికి వద్దామా? అమ్మా, ఎవరో మీ బంధువులు ఆదివారం పెళ్లి పెట్టుకున్నారు, పెళ్ళికి వెళ్దామా, చర్చికి వెళ్దామా? రెండింటికి వెళ్దామా? ఎవరో మనిషి వినండి. ఆదివారం మనం క్రైస్తవులం ప్రయాణాలు చేయొచ్చా? ఆదివారం పొలం పనికి వెళ్ళొచ్చా మందిరానికి రాకుండా? ఎప్పుడు పొలం పని కాదు, పెళ్ళిళ్ళు కాదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి మనం వెళ్ళకుందుము గాక. ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలంటే దేవుని సన్నిధి ఎలాంటిదో చెప్తాను. ఓసారి బైబిల్లో అహరోను అనే ఒక యాజకుడు ఎండిపోయిన కర్రను తీసుకొని, ఏ కర్రమ్మా? ఎండిపోయిన కర్రను తీసుకొని దేవుని సన్నిధిలో వేశాడు.
తెల్లారింది. ఎండిపోయిన కర్ర ఏమైందో చూద్దామని అక్కడికి వచ్చి చూశాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఎండిపోయిన కర్ర చిగురించి, పూతబూసి, పిందెలొచ్చి, కాయలొచ్చి, చివరికి ఆ ఎండిపోయిన కర్ర బాదం చెట్టు అయిపోయిందట. ఏ చెట్టు అయింది? వేసేటప్పుడు ఏ కర్రది? చెప్పాలి, ఏ కర్రది? బిడ్లరా, ఎండిపోయిన కర్రను చిగురింపజేసింది ఏది? దేవుని సన్నిధి. మీతో ఒక మాట చెప్తాను. ఒకవేళ నీ బ్రతుకు ఎండిపోయిన బ్రతుకేమో, నీ కుటుంబం ఎండిపోయిన కుటుంబమేమో, ఆర్థికంగా ఎండిపోయి, ఆరోగ్యరీతిగా ఎండిపోయి, ఏ కోణంలో చూసినా ఎండిపోయిన బ్రతుకేమో, ఎండిపోయిన నీ బ్రతుకును చిగురింప చేయగలిగిన శక్తి దేవుని మందిరంలో దాగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళినా నువ్వు చిగురించలేవు. దేవుని సన్నిధికి రా. ఎంత ఎండిపోయినా, ఎంత పాడైపోయిన ప్రతి బ్రతుకును చిగురింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉన్నది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, ఎండిపోయిన కర్ర ఏ చెట్టు అయిందట? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. నేనంట, మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదమే. ఏం చెప్పాను? మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైంది బాదమే. ఇప్పుడు మనం పండ్లు కొనేటప్పుడు ఒకేసారి డజన్ అట్టిపళ్ళు కొన్నామా లేదా? ఒకేసారి 2-3 కిలోలు మామిడికాయలు కొన్నామా లేదా? ఒకేసారి 2-3 కిలోలు జాంకాయలు కొన్నామా లేదా? 4-5 కిలోలు కొని ఉంటాం కదా. ఎప్పుడైనా ఒకేసారి 5 కిలోల బాదం కొన్నారా? పెళ్ళిళ్ళకి కూడా కొనలేదక్క. ఎందుకు చెప్పండి? చెప్పాలి, రేటు ఎక్కువ. చూడండి, మందిరంలో వేసేటప్పుడు ఏ కర్ర? ఎండిపోయిన కర్ర ఎందుకు పనికి వస్తుంది? పొయ్యిలోనా? ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత దానికి కూడా పని లేదమ్మా. సరే అనుకోండి, ఎండిపోయిన కర్ర విలువ కలిగిందా? విలువ లేదు. మందిరంలో వేసేటప్పుడు విలువలేని కర్ర, మందిరంలో వేసిన తర్వాత ఆ విలువలేని కర్రే అత్యంత విలువైన చెట్టుగా దేవుడు మార్చాడు. బిడ్డలారా, మీ అందరితో చెప్తున్నాను, ఇక నుంచి ఈ మందిరానికి ప్రతి ఆదివారం తీర్మానం చేసుకోండి. సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. యేసయ్యా, 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోను. అందరికంటే ముందుగా ఆదివారం మందిరానికి వచ్చి అందరికంటే ముందుగా మీ సన్నిధిలో కూర్చుంటానయ్యా అని మందిరానికి రండి. ఏ గ్రామంలో విలువలేని బ్రతుకులు బ్రతికారో, ఏ గ్రామంలో వెలివేయబడిన బ్రతుకులు బ్రతికారో, అదే గ్రామంలో అత్యంత విలువైన కుటుంబాలుగా మీ కుటుంబాలను నా దేవుడు దీవిస్తాడు. అదే గ్రామంలో అత్యంత ఘనం కలిగిన కుటుంబాలుగా మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఎండిపోయిన కర్రను చిగురింపచేసే శక్తి దేనిలో ఉంది? దేవుని సన్నిధిలో ఉంది. కయ్యను ఏం చేశాడు? ఆ దేవుని సన్నిధికి ఏమైపోయాడు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆ దేవుని సన్నిధికి ఏమైపోయాడు? మనం ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం కాకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కలాగా బ్రతుకుదుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. రెండవది కయ్యను హేబేలు. కయ్యను హేబేల్లో దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇచ్చింది కయ్యనా హేబేలా? చెప్పాలి. కయ్యను హేబేలు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు అని రాసింది. అంటే కయ్యను ఏమి ఇవ్వలేదని? ఇప్పుడు రాజుగారి చిన్న భార్య చాలా మంచిది అని అంటే పెద్ద భార్య మంచిది కాదని. ఇప్పుడు హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు అని రాసింది. కయ్యను ఇచ్చాడా? బిడ్డలారా, మనం కయ్యను వంటి వారిగా ఉండకూడదు. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, మనం దేవునికి ఇచ్చేటప్పుడు ఏదైనా శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. ఎందుకు తెలుసా? నీవు ఆరాధించే దేవుడు శ్రేష్ఠుడైన దేవుడు గనుక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవునికి ఎలాంటిది ఇవ్వాలి? చెప్పాలి. ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. దేవునికి ఎప్పుడు
విలువ లేని దాన్ని ఇవ్వకూడదు. దేవునికి ఎప్పుడు పనికిరాని దాన్ని ఇవ్వకూడదు. దేవునికి ఎప్పుడు ఎన్నిక లేని దాన్ని ఇవ్వకూడదు. మన దేవుడు శ్రేష్ఠుడు కనుక ఆయనకి ఇచ్చేవి కూడా శ్రేష్టమైనవి మనం ఇవ్వాలి. శ్రేష్టమైనవి ఇస్తామో, ఎన్నిక లేని ఇస్తామో, ఎన్నికైన ఇస్తామో చెప్తా. ఇప్పుడు కానుకల పెట్టిలో కానుకేయటానికి వచ్చామనుకోండి, బ్రదర్స్ జేబులో చేయి పెడతారు. ఎక్కడ పెడతారు చేయి చెప్పండి? చేయి పెట్టి ఏం చేస్తారు తమ్ముళ్ళు చెప్పండి? ఇప్పుడు కాగితాలు ఉంటాయి. ఈ కాగితాలను ఏం చేస్తారో తెలుసా? నలుపుదులు పెడతారు. చూడండి, మా వాళ్ళకి తెలుసు. ఇది 20 రూపాయల కాగితమా, ఇది 50 రూపాయల కాగితమా, ఇది అంతా అర్థం కావట్లా. కొత్త నోట్లు వచ్చిన తర్వాత ఏ నోటో ఏదో అర్థం కావట్లా. పాత నోట్లు అయితే బాగానే తెలిసేవి. కొత్త నోట్లు వచ్చిన తర్వాత అర్థం కాక జేబులో చెయ్యి పెట్టి కాగితాలకు మా ఊడి చెమటలు పుట్టిస్తాడు. చెమటలు పుట్టించి ఏం చేస్తాడో తెలుసా? ఆటలో నుంచి 10 రూపాయల కాగితం బయటకు తీస్తాడు. 100 రూపాయల కాగితం ఉంటుంది, 500 ఉంటుంది. 500 తెస్తారా? తీరా బాబోయ్, ఏం తీస్తారు? ఇక ఎప్పుడు చూసినా 10, క్రిస్మస్కైనా 10, జనవరి పండగ కన్నా 10, సంక్రాంతి కన్నా 10, ఆదివారం అయినా 10. ఈయన ఒక పాట పాడుతూ ఉంటారు. ఎవరు? ఏఆర్ స్టీవెన్సన్ గారు. 10 10 10 10 10 నే పాడనని ఉంటుంది కదా. ఇక ఎప్పుడు క్రిస్మస్కైనా చెప్పండి, జనవరి పండగకైనా యేసునామములో అది మారునుగాక. పెద్దగా చెప్పండి. ఇప్పుడు జ్ఞానులు యేసయ్యను ఆరాధించడానికి వచ్చేటప్పుడు కానుకలు తీసుకొని వచ్చారట. ఏం తీసుకొచ్చారు కానుకలు చెప్పండి? పెద్దగా సాంబ్రాణి, బోళము, బంగారం. మరలా చెప్పండి. అంటే యేసయ్యకి ఏం కానుకిచ్చారు? బంగారాన్ని కానుకిచ్చారు. చెప్పండి. ఏ కానుకిచ్చారు? పెద్దగా, కొంచెం పెద్దగా. మిమ్మల్ని అడుగుతారా తల్లే, మీలో ఎవరైనా మీరు వెళ్ళే మందిరాలకి బంగారం కానుకిచ్చిన వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి. ఒరే పుణ్యాత్ములు, ఒక్కళ్ళు కూడా చేయత్తలేదు. ఏమన్నా పోతే పోయిందమ్మా, ఇంతకు మునుపు చేయకపోయారు, ఇప్పుడు వేసిపోండి, కానుకేసిపోండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఉన్నాయి కదమ్మా, లేవా? ఉన్నాయి కదా. వెళ్తా అన్న కానుకలు పెట్టి ఎంట్రన్స్లో పెట్టండి. ఒకవేళ ఈరోజు కాకపోతే రేపేసేయండి, ఏం కాదు. ఎందుకు? మన దేవుడు శ్రేష్టమైన దేవుడా, విలువ కలిగిన దేవుడా, విలువలేని దేవుడా? పెద్దగా విలువ కలిగిన దేవునికి మనం విలువైన కానుకేయాలా, విలువలేనిది వేయాలా? చెప్పాలి. కొంతమంది కానుకలు పెట్టిలో కానుకేస్తారు, అన్నపు మెతుకులతో అంటించిన కాగితం వేస్తారు. పుణ్యాత్ములు దాన్ని మొక్కలు చింపితే ఆ చిరిగిపోయిన కాగితపు మొక్క దేంతో అంటించారు? అన్నం మెతుకులతో అంటించిన విలువలని వేస్తారు. బిడ్డలారా, నీ దేవుడు విలువైన వాడు. ఆ విలువ కలిగిన దేవునికి విలువైన వాటిని మనం అర్పించుదుంగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హైదరాబాదులో మందు కూడా ఇలాగే పెద్ద చర్చి, దేవుని కృప. ఆ చర్చి కట్టడానికి అమ్మా ఎంత అయిందో తెలుసా? ఆ రోజుల్లో 2018 సంవత్సరంలో దరిదాపుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎంతమ్మా? 5 కోట్లు. ఇంకా ఎక్కువైంది అక్క, నేను కూడా లెక్కేలా. అంతకంటే ఎక్కువైంది. ఎందుకంటే మన దగ్గర ఒకేసారి డబ్బులు పెట్టుకొని చేస్తే లెక్కేసేవాళ్ళం. దేవుడి అలా ఎప్పటికప్పుడు ఖర్చు పెడతా ఉండాల. కరెక్ట్గా తెలియదు. 5 కోట్ల కంటే పైనే అయింది. అయితే అద్భుతం చెప్పంటారా? ఆ 5 కోట్ల రూపాయలు, ఆ మందిరం కట్టడానికి 5 కోట్లు అయితే, ఆ 5 కోట్ల రూపాయలు కూడా మా విశ్వాసుల కష్టార్జితమే. చాలామంది వచ్చి అడుగుతారు, అయ్యగారు మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు పైనుంచి డబ్బులు వస్తాయి కదా అంటారు. నిజమే. ఈ చర్చి చూసిన తర్వాత నేను పైకి వెళ్ళి చూసా, అబ్బా మీకు కూడా పైనుంచే వస్తున్నాయి డబ్బులు. మీరు చెప్పట్లా. నిజం.
నిజం, అమ్మగారు సరిగ్గా చెప్పట్లేదు కానీ వాళ్ళకి పైనుంచే డబ్బులు వస్తున్నాయి. నన్ను కూడా అడిగారు, అయ్యగారు మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు పైనుంచి డబ్బులు వస్తున్నాయి కదా అన్నారు. నేను అన్నా, ఇందులో అబద్ధం ఆడేది ఏముందయ్యా, మాకు డబ్బులు వచ్చేదే పైనుండి. ఆయన ఏమన్నాడు తెలుసా, మాకు తెలుసు అయ్యగారు మీకు పైనుంచే అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి అన్నాడు. నేను అన్నా, అమెరికా దేశం కంటే శ్రేష్టమైన దేశం పరలోక దేశం నుంచి దేవుడు సహాయం పంపిస్తాడు. అమ్మా వినండి, 5 కోట్ల రూపాయల మందిరం మా విశ్వాసుల కష్టార్జితం, మా విశ్వాసుల కష్టార్జితం. మా బిడ్డలే ఈ మధ్య అండి మాకు మందిరపు స్థలం సరిపోక కింద పార్కింగ్కి ప్లేస్ లేకపోతే 7.5 కోట్లు పెట్టి పార్కింగ్ ప్లేస్ తీసుకున్నామండి. ఎంత? కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా, వినపడలా నాకు. 7.5 కోట్లు పెట్టి తీసుకుంటే ఆ స్థలానికి ఒక్క కుటుంబం 25 లక్షల రూపాయలు కానుకిచ్చిందండి. 25 లక్షల రూపాయలు. ఎంతండి? ఈ మాటలు విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చాము, ఈ చర్చి చూసిన తర్వాత మాకు కూడా ఏదో ఒకటి చేయాలనిపిస్తుందే, అయితే చర్చి పని అంతా అయిపోయింది, ఏం చేయాలి మేము అని బాధపడుతున్నారు. అయిపోవాలి, చాలా పని ఉంది, ఇంకా అయిపోయిందన్న, చాలా పని ఉంది. అంతా ఎక్కడిదక్కడ అప్పు చేసి తీసుకొచ్చారు. చూడండి ఎన్ని బాత్రూములు కట్టారంట. నేను ఇందాక వెళ్ళి చూసా, ఆ బాత్రూములు కూడా ఎట్టున్నాయో తెలుసా? హైదరాబాదులో కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయి, కార్పొరేట్ ఆఫీసులో కూడా అంత బాత్రూములు అంత అద్భుతంగా ఉండవు. మందిరానికి వచ్చిన బిడ్డలకి ఏ అసౌకర్యం ఉండకూడదని చూడండి. అమ్మగారు చెప్పారు కదా, ఎంత చక్కటి మందిరం దేవుడు మీకు ఇచ్చాడు కదా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే రేపు వచ్చేటప్పుడు చెక్కులు తీసుకొని రండి. ఆమెన్, ఆమెన్. ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే ఖాళీ చెక్కు తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చేసేయండి. ఎంత ఆమెన్, ఆమెన్. బిడ్డలారా, అద్భుతం తెలుసా, దేవునికి ఇచ్చే కొలది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మొన్న మెదక్ చర్చికి స్థలం, మెదక్ జార్జాన సేవ చేస్తున్నారు కదా, మాకు మంగళవారం 30 లక్షల రూపాయలు కట్టాలి. మా దగ్గర 18 లక్షలు ఉన్నాయి. ఎట్లా రేపు మంగళవారం కట్టాలి? చాలా బాధతో ఇందాక అమ్మగారు చెప్పినట్లుగా శనివారం అంతా ఏడ్చుకుంటా ప్రార్థన చేసాం. ఆదివారం ఆరాధన అయిపోయింది. కానుకలు పెట్టి తీస్తే అమ్మ, కానుకల పెట్టిలో ఎవరో ఒక్క వ్యక్తి 11,50,000 రూపాయలు కానుకల పెట్టిలో కానుకేసిపోయాడండి. నమ్మండి, నేను ప్రభు ఎదుట చెప్తున్నాను, ఎప్పటి వరకు ఈ రోజు వరకు ఆ కానుకేసిన ఆయన ఎవరో, ఆయన పేరేంటో ఎప్పటికీ తెలియదు. ఒక్క వ్యక్తి బజారో, ఒక్క వ్యక్తి. ఒక్క వ్యక్తి అమ్మ 11,50,000 రూపాయలు వేస్తే ఆ కానుకలు తీసిన తర్వాత అక్క నా దగ్గరకు వచ్చి చెప్తా, మన అవసరత దేవుడు ఎరిగి ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే ఒక్క వ్యక్తి 11,50,000 రూపాయల మందిరంలో కానుకేసిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదించునుగాక. మీరు కూడా మీ మందిరాలకు అలా చేయుదురుగాక, అలా వర్ధిల్ల చేయుదురుగాక. మన దేవుడు శ్రేష్ఠుడు కనుక మన దేవునికి ఇచ్చేది ఏదైనా. మీరు వినుంటారు, ఒకసారి ఏసన్న గారు చెప్తున్నారు, ఏసన్న గారికి ఎవరో క్రిస్మస్ కోడి అని కోడి పుంజు ఇచ్చిపోయారు. ఎప్పుడు అక్టోబర్లోనేమో ఇచ్చిపోతే, సరే ఇది డిసెంబర్ కదా కోసుకునేదని ఆ కోడి పుంజుకి గింజలేస్తే, ఇటు గింజలేస్తే అటు చూస్తుందంట, అటు గింజలేస్తే ఇటు చూస్తుందంట. ఏమిరా ఇట్ట చూస్తుందని చూస్తే ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా ఆ కోడి పుంజు గుడ్డిదంట. గుడ్డిదాన్ని ఇచ్చారు కానుక. వినండి,
మన దేవునికి ఎలాంటి కానుక వేయాలి? ఎందుకు? 10,000 మంది పురుషులలో కూడా అతి కాంక్షణీయుడైనటువంటి దేవుడు. ఎందుకు వేయాలంటే, అమ్మా నేను చెప్తా, ఈ మాట గుండెల్లో రాసుకోండి, ఇంకోసారి ఎప్పుడైనా వివరంగా చెప్తా. మన యేసయ్య ఎంత మంచోడో తెలుసమ్మా. ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా గుర్తుంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడట ఈ దేవుడు. ఏమిస్తే అమ్మా? ఏమిస్తే? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు. గిన్నెడు టీ అనలా, గిన్నెడు పాలు అనలా, గిన్నెడు కూల్ డ్రింక్ అనలా. ఏమిస్తే? ఇప్పుడు రవిప్రకాష్ అయ్య గారు ఎన్నోసార్లు అమ్మగారు మీ ఇంటికి వచ్చి ఉంటారు కదా, అయ్యో మా అయ్యగారు వచ్చారని, అమ్మ గిన్నెడు మంచినీళ్ళు లేదా? మీరు ఎట్ట చూస్తున్నారంటే, గిన్నెడు మంచినీళ్ళు ఏంటంటే గేదె పాలు గ్లాసు ఇచ్చాం. నేనంట గ్లాసు నీళ్ళు ఇస్తేనే మర్చిపోడే. మీ పాస్టర్ గారికి మీరు ఎంతో చేసి ఉంటారు కదా, ఈ మందిరం కట్టేటప్పుడు కూడా 1,000 రూపాయలు కానుకిచ్చి ఉంటారు కదా, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోనన్నాడే. ప్రతి ఆదివారం 100, 200 కానుకిస్తున్నారే. ప్రతి నెల రాబడిలో 1,000 రూపాయలు, 5,000 రూపాయలు దశంభాగం ఇస్తున్నారే. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోనుడు, ఇంత చేస్తే మిమ్మల్ని దేవుడు మర్చిపోతాడా? మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకొని 100 ప్రతిఫలం దేవుడు ఇచ్చునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నమ్మండి ఈ మాట. అమ్మా, నిన్ను దేవుడు మర్చిపోడు, నీ పిల్లలను కూడా దేవుడు మర్చిపోడు, పొరపాటును మర్చిపోడు. ఎందుకంటే క్రైస్తవులుగా మనకున్న గొప్ప గుణం ఏంటో చెప్పమంటారా? తిన్నా తినకపోయినా దేవునికి దశంభాగం ఇచ్చే విషయంలో మాత్రం మనం దొంగలం కాం. అవునంటారా కాదంటారా? చెప్పాలి, అవునా కాదా? మన ఇంట్లో పేదరికం ఉన్నా, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టకపోయినా, అమ్మో దేవుని దశంభాగం, అమ్మో దేవుని మందిరంలో ఉండాలని, తినకపోయినా ఇంట్లో రేషన్ లేకపోయినా దేవునికి దశంభాగం ఇస్తాం. నేను అంటానమ్మా, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే. ఎంత ఇస్తే అమ్మా? గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే. ప్రతి నెల నీ రాబడిలో 10వ వంతు దేవునికి ఇస్తున్నావే, నిన్నెట్లా దేవుడు మర్చిపోతాడు? నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, ప్రభువునందు మీ ప్రయాసము, సౌండ్ పెంచాలా? సో మనం హేబేలు వంటి వారిగా ఉందామా, కయ్యను వంటి వారిగా ఉందామా? కయ్యను వంటి వారిగా మనం ఉండకూడదు. కయ్యను దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. రెండవది, కయ్యను పిసినిగొట్టు, హేబేలు దాతృత్వం కలిగిన వాడు. మూడవది, కయ్యను ఇందాక చెప్పే కదా, మొట్టమొదటి బలిపీఠం కట్టింది కయ్యనే. మావాడు అన్నిట్లో ఫస్టే. నరహత్య జరిగించినటువంటి వాడు. ఎందుకు నరహత్య జరిగించాడంటే, దేవుడు హేబేలు బలి అంగీకరించి తన బలి అంగీకరించకపోవటాన్ని బట్టి తన తమ్ముడి మీద ద్వేషం పెట్టుకొని అసూయపడి తమ్ముడు పొలంలో పనిచేస్తూ ఉంటే తమ్ముడి మీద పడి చంపేశాడు. నరహత్య జరిగించిన మొట్టమొదటి వ్యక్తి కయ్యను. బిడ్డలారా, నా వైపు చూడండి. మనలో ఎవరు కూడా కయ్యను వంటి వారిగా ఉండకూడదు. ఆమెన్. ఎలాంటి వారిగా ఉండకూడదు? కయ్యను ఏం చేశాడని చెప్పాను. మూడవదిగా, మనలో ఎవరు కూడా నరహంతకులుగా ఉండకూడదు. చెప్పండి గట్టిగా. ఎలా ఉండకూడదు? మీలో ఎవరైనా నరహంతకులు ఉన్నారా? మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే, అయ్యి బాబోయ్, మనిషిని కత్తితో పడవటమే, రక్తం చూస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతాను, కోడి పెగ్గొయ్యటానికి కూడా నాకు ధైర్యం సరిపోదు. తింటమైతే తింటాం కానీ కోడి రక్తం చూస్తేనే నా కళ్ళు తిరిగి పడిపోతాను, అమ్మో నరహత్య చేయటం నేను చేయలేదు అని అంటారు. బిడ్డలారా, పాత నిబంధనలో కత్తితో ఒకరిని పొడిచి చంపితే నరహత్య. క్రొత్త నిబంధనలో నరహత్య ఏదో తెలుసా? సహోదరుని ద్వేషించు ప్రతి వాడు నరహంతకుడు అని రాసి ఉంటుంది. నాతో కలిసి ఈ మాట చెప్పండి. సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు. క్లుప్తంగా చెప్పాలంటే, ద్వేషం కలిగిన ప్రతివాడు, ఎవరినైనా ద్వేషించామంటే ఆ వ్యక్తి ఏమై ఉన్నట్లు? నరహత్య. గమనించండి,
తమ్ముడును అన్న ద్వేషించిన నరహత్య, అన్నను తమ్ముడు ద్వేషించిన నరహత్య, అత్తని కోడలు ద్వేషించిన నరహత్య, కోడలు అత్తను ద్వేషించిన నరహత్య, ఆడపడుచును ద్వేషించిన, ఏడపొడుచును ద్వేషించిన. గమనించండి, ద్వేషం ఎవ్వరి హృదయములో ఉంటే ద్వేషం కలిగిన వాడు ఏమై ఉన్నాడు? పెద్దగా చెప్పాలి. సంఘంలో ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి ద్వేషించారనుకోండి, ఏమై ఉన్నారు? చెప్పాలి గట్టిగా. గ్రామంలో మనం ఎవరినైనా ద్వేషించామనుకోండి, ద్వేషం కలిగిన వ్యక్తి ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఒక మాట అడుగుతా, అందరూ నా వైపు చూసి సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరు చేతులు ఎత్తండి ఒకసారి. ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారు. మీలో ఎంతమంది ఆదివారం చర్చికి వస్తారు? చర్చికి వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ అందరూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే మాట ఏంటంటే, అన్నయ్య నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు, మా అత్త మీద ద్వేషం లేదు, మా కోడల మీద ద్వేషం లేదు, నా భర్త మీద ద్వేషం లేదు, నా భార్య మీద ద్వేషం లేదు, ఆడపొడుసు మీద ద్వేషం లేదు, ఏడపొడుసు మీద ద్వేషం లేదు, అసలు నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదన్న అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చెయ్యి పైకి ఎత్తండి. ఇప్పుడే పూలదండేసి ఫోటో తీసి రేపు ఈనాడు పేపర్లో మీకు ఫోటో వేపిస్తా. ఒక్కళ్ళ చెయ్యి పైకి ఎత్తండి చూద్దాం. అంటే ఇప్పుడు మీరు అందరూ ఏమై ఉన్నారు? అంటే ఇప్పుడు మీరు కయ్యను వంటి వారా కాదా? ఇప్పుడు మందిరంలో ఏం వినపడుతున్నట్లు? ఇనప పనిముట్ల ధ్వని. ఇనప పనిముట్ల ధ్వని వినపడింది అనుకోండి, ఆ మందిరంలోకి దేవుడు వస్తాడా? ఆ ఇంట్లోకి దేవుడు వస్తాడా? వినండి వినండి వినండి. ఈ కూడికి వచ్చిన నీ బ్రతుకులో నీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని తొలగించుకుందువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మా నా వైపు చూడండి. మీ ఇంట్లో వృద్ధాప్యంలో అత్త ఉంటుందే, ఆ అత్తని నిండు మనసుతో ప్రేమించు. మీ అమ్మని ఎట్లా ప్రేమించావో మీ అత్తను కూడా అలా ప్రేమించు. అలా నువ్వు ప్రేమిస్తే నీ పెదవుల్లో నుంచి బయలుదేరే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. కొంతమంది ఉంటారు సిస్టర్లు అత్తయ్య అక్కడ ఇంట్లో ఉండి మంచం మీద పడుకొని, కోడల ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మా ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మ కోడల అని అర్ధగంట అడిగితే కానీ ఆ అర్ధగంట తర్వాత అరగ్లాసు మంచినీళ్ళు తీసుకొని చూడండి ఆ టేబుల్ మీద పెట్టేటప్పుడు ఎట్లా పెడతారు చెప్పండి అమ్మా. మీకెడ తెలిసింది? అమ్మో, అయితే మా చుట్టాలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎట్లా పెడతారో తెలుసా? ఆ టేబుల్ మీద పెట్టమని పెడతారు. పెట్టేటప్పుడు కూడా ఏమని తిట్టుకుంటారో తెలుసా? మన కరోనా కాలంలో మన ఊరిలో ఉన్న ముసలోళ్ళు అందరూ చచ్చారు. ఈ ముసలితో చావదే, ఇది అసలే మొండి పెట్టడం గట్టి. అమ్మ తిట్టుకున్నారా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పండి. పై కాదమ్మా, మనసులో. అంటే తిట్టుకున్నారంటే దాని అర్థం ఏంటి? మీరు కయ్యను వంటి వారని అర్థం. వింటున్నారా? అప్పుడు మందిరంలో ఏ ధ్వని వినపడుతున్నట్లు చెప్పాలి గట్టిగా. మందిరంలో ఏ ధ్వని వినపడకూడదు? ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినపడకూడదు. హల్లెలూయా. చూడండి, అత్తకి గ్లాసుడు మంచినీళ్ళు లేదు కదా, అదే ఆవిడ మందిరానికి వచ్చి కడబడ కన్నీళ్లు గారుస్తుంది. నేనంట, అత్తకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వటం శాతగాని కోడలో మందిరానికి వచ్చి కడబడ కన్నీళ్లు గారిస్తే ఆవిడ ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండమ్మా, వింటాడా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇక్కడ చాలామంది కోడళ్ళు ఉన్నారు. అబద్ధం ఆడకుండా చెప్పండి, నేను కళ్ళు మూసుకుంటా. నా అత్త మీద నాకే ద్వేషం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. సరే, ఒక్కళ్ళ చేయి పైకి ఎత్తలా. నా అత్త మీద కొంచెం ఉందయ్యా అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అదిగో, ఆగండి, మా అక్కకి సపట్లు కొట్టండి గట్టిగా. అది అక్క, ఇప్పుడు ప్రభు వస్తే నువ్వు డెఫినెట్గా పరలోకానికి వెళ్తావు. చేయెత్తిందంటే మీరు ఎత్తలేదంటే
హల్లెలూయా. మన హృదయంలో ఏముండకూడదు? చెప్పాలి. సంఘంలో అస్సలు ద్వేషం ఉండకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి, సంఘంలో ఏముండకూడదు? సంఘంలో ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక తండ్రికి పుట్టిన బిడ్డల్లాగా ఐక్యమత్యంగా మనం కలిసి దేవుని దగ్గర బ్రతుకుదుము గాక. ఎంత ఐక్యంగా ఉంటామో, సంఘం ఎంత ఐక్యంగా ఉంటుందో ఆ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరటానికి దేవుడు కృప చూపించును గాక. చెప్పండి, సంఘంలో ఏముండకూడదు? చెప్పాలి ఏముండకూడదు? ఏముండాలి సంఘంలో? చెప్పాలి అందరూ పెద్దగా చెప్పాలి. ఎట్లా ఉండాలి సంఘంలో? సంఘం ఎట్లా ఉండాలంటే అంటాడు పౌలు గారు, ఏక శరీరము అంటాడు. ఏ శరీరం? పెద్దగా వినపడలేదు నాకు. ఏక శరీరం ఎట్లుంటుందంటే, శరీరంలో ఒక్క అవయవాన్ని పొగిడేమనుకోండి, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఉప్పొంగుతాయి. ఇప్పుడు చూడండి, అదిగా బ్రదరు, మీ ముక్కు భలే ఉందా బ్రదర్, చూడండి ముక్కు భలే ఉంది అంటంతో మనిషి ఏమైపోయాడు? ఒక మాట అడుగుతానమ్మా, నేను మనిషి అంతటిని పొగిడేనా, ముక్కు ఒక్కదాన్ని పొగిడేనా? చెప్పాలి. ఒక్క ముక్కును పొగిడితే మనిషి అంతా ఏమైపోయాడు? చెప్పాలమ్మా, మనిషి అంతా ఏమైపోయాడు? ఎవరైనా బాగా పాట పాడారు అనుకోండి, మీ రవిప్రకాష్ అయ్య గారు, మీ పాటలంటే మా జార్జన్కి మహా ఇష్టం. ఏసన్న గారు పాడినప్పుడు ఎంత సంతోషపడతాడు, మీరు పాడినప్పుడు అంత సంతోషపడతాడంట. చూసారా, ఇప్పుడు అన్న గొంతును పొగిడేగా మనిషి ఏమైపోయాడు. ఇప్పుడు పాట ఎత్తుకుంటే ఏమవుదునో పాట పొగిడింది నేను మనిషి అంతటిని పొగిడేనా, గొంతును పొగిడేనా? ఒక గొంతును పొగిడితే మనిషి ఏమైపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే, సంఘంలో ఏ వ్యక్తినైనా పాస్టర్ గారు గౌరవించారంటే మనం ఆయన ఎవరో బయట వ్యక్తి అనుకోకూడదు, నా సొంత శరీరములో సాటి అవయవము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అన్న పిలుస్తాడు, తమ్ముడు డేవిడ్ వచ్చి ప్రార్థన చేతుకోండిరా అని అన్నాడు. ఎవరిని పిలిచాడు? చెప్పాలి. ఆ డేవిడ్ అని పిలవటంతో కింద కూర్చున్న మీరు ఏమనుకోవాలి తెలుసా? డేవిడ్ బయటోడు కాదు, నా శరీరంలో ఒక అవయవం, మా సంఘంలో ఒక బిడ్డ. రైట్. డేవిడ్ ప్రార్థన చేస్తూ ఉంటే ఏకీభవించాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? డేవిడ్ వచ్చి ప్రార్థన చేతుకోనరా అని చెప్తే కింద కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఈయనకి ఎప్పుడు డేవిడే కనపడతాడా? ఏమి నేను కనపడినా? డేవిడే ప్రార్థన చేయాలా? నేను ప్రార్థన చేయకూడదా అని చెప్పి చూడండి ఈ డేవిడ్కి ఏమీ తెలియదు. కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఈ డేవిడ్కే ప్రార్థన ఎందుకు ఇచ్చాడంటే, చర్చిలో అందరికంటే ఎక్కువ, అమ్మో మీరు మామూలు కాదు, ఆదోని వాళ్ళు అసలు మామూలు కాదు, అందరికంటే ఎక్కువ కానుకిచ్చేది ఈ డేవిడే. అందుకనే ఈ డేవిడ్కి ప్రార్థన ఇచ్చాడు. ఈ పాస్టర్ గారు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అన్నావు అక్క మాట, నువ్వు కూడా అనకూడదు, తప్పు. ఇప్పుడు చూడండి, కింద కూర్చున్న వాళ్ళు అట్లా అనుకుంటారు. డేవిడ్కి ఆ సంగతి తెలియదు, పాస్టర్ గారికి ఆ సంగతి తెలియదు. డేవిడ్ గారు మైక్ తీసుకొని ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? దేవా మా సంఘాన్ని ఆశీర్వద్, చెప్పాలి గట్టిగా, మా సంఘాన్ని ఆశీర్వద్, మా సంఘ బిడ్డలను ఆశీర్వద్ దించు పెద్దగా, మా సంఘానికి వచ్చే యవ్వన బిడ్డలను దించు అంటాడు. ఈయన దించని ఆత్మావేశంతో ప్రార్థన చేస్తూ ఉంటే కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది లోపట ఎట్టుంటుందో తెలుసా? ఎప్పుడు డేవిడేనా లోపట ఎట్టుంటుందో తెలుసా? అన్నం ఉడికేటప్పుడు మూత పెట్టామనుకోండి, అన్నం ఉడికేటప్పుడు మూత పెడితే ఏ సౌండ్ వస్తుంది? తొక 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 మని సౌండ్ వస్తుంది చూసారా? ఆడు తొక తొక దయ వల్ల వీడు దించన్నా అది దిగదాం. ఎందుకు దిగదు చెప్పండి? అది మూత పెట్టాడు. అందుకని బిడ్డలారా, సంఘంలో ఎవరైనా గణపరచబడతా ఉంటే
ఆయన ఎవరో బయట ఆయన అనుకోవద్దు, నా సొంత శరీరములో చెప్పాలి, ఆయన బయట ఆయన కాదు, మా సంఘ బిడ్డ, మేమంతా ఒక శరీరం, ఒక శరీరములో సాటి. అట్లా ఐక్యంగా ఉన్నామనుకోండి, పరలోకంలో ఉన్న దేవుడు మన సంఘంలోకి దిగి వస్తాడంతే. అప్పుడు సంఘం దేవుని మహిమతో నిండుకున్న సంఘంగా ఉంటుంది. హల్లెలూయా. మందిర ప్రాంగణంలో చెప్పండి, ఏ ధ్వని వినబడకూడదు? ఇంకోసారి చెప్పాలి. ఇనప పనిముట్టి ఎవరు గుర్తని చెప్పాను? మనం కొట్లాడుకునే వాళ్ళగా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో యేసయ్య మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఒక తండ్రి పిల్లల్లాగా మనల్ని ఒక కుటుంబంలాగా అడుగుతూ ఉన్నాడు. మనం అందరం ఎవరమంటే ఒకే కుటుంబం, ఒకే కుటుంబం. ఆమెన్. మనం అందరం ఎవరమి? చెప్పాలి గట్టిగా, పెద్దగా. ఈ కుటుంబానికి ఆత్మీయ తండ్రి ఎవరు? యేసయ్యలే. యేసయ్య తర్వాత ఎవరు? మనందరికీ ఒకే ఆత్మీయ తండ్రి, ఒకే ఆత్మీయ తల్లి. మనం అందరం ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలం. ఐక్యంగా కలిసి ఉంటే ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము, శాశ్వత జీవం ప్రవహించునుగాక. ఆఖరి మాట 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. కయ్యను నరహత్య చేశాడు. ఎవరిని చంపాడు? హేబేలుని చంపాడు. హేబేలుని చంపిన సంగతి దేవునికి తెలుసా తెలీదా? హేబేలు రక్తం నేలలో నుంచి మొరపెట్టిందా లేదా? అమ్మ, మొరపెట్టిందా లేదా? మొరపెట్టింది. ఇంత మొరపెట్టిన తర్వాత దేవుడు కయ్యను దగ్గరికి వచ్చి అంటాడు, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. కయ్యను, పెద్దగా, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? మిమ్మల్ని అడుగుతా, హేబేలు చచ్చిపోయిన సంగతి దేవునికి తెలుసా తెలీదా? కయ్యను హేబేలును చంపిన సంగతి దేవుడు చూశాడా లేదా? హేబేలు యొక్క రక్తము నేలలో నుంచి మొరపెట్టిందా లేదా? మరి చనిపోయిన తర్వాత కూడా కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ఎందుకు అడిగాడు దేవుడు? అందుకని నీ పేరు బజార్ అని పెట్టారు. చాలా బాగుంది, కరెక్ట్గా చెప్పాడు మా బజారు. థ్యాంక్ యూ. రైట్, నా వైపు చూడండి తల్లి. ఎందుకు దేవుడు అట్లా అడిగాడంటే, కయ్యను చంపిన సంగతి దేవునికి తెలియకాదు, తెలుసు. హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి మొరపెడుతుంది. అయినా ఇన్ని తెలిసిన దేవుడు ఎందుకు అడిగాడో తెలుసా? ఈ మాట అంటంతో కయ్యను పరిగెత్తుకుంటా వచ్చి దేవుని కాళ్ళ మీద పడి, అయ్యా, నా తమ్ముడిని చంపిన నరహంతకుని నేనయ్యా, ఆ పాపం చేసిన నేనేనయ్యా, అయ్యా నేను నరహంతకుని, నీ పేరు ఎత్తటానికి కూడా నేను తగినోని కాదని పశ్చాత్తాపడి ఏడుస్తాడేమో. పశ్చాత్తాపడితే కయ్యనును క్షమించి కయ్యనును చారదీసుకుందామని దేవుడు ఆశపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే కయ్యను ఏం చేశాడు? ఏమన్నాడు తెలుసా? నా తమ్ముడికి నేనేమైనా, చూడు ఎంత పొగరబట్టిన మాటలు మాట్లాడుతున్నాడు. నా తమ్ముడికి నేనేమైనా కావలివాడినా అని ఎంత కఠిన హృదయంతో మాట్లాడుతున్నాడు. దేవుడేమో కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అన్నాడు. బిడ్లరా, ఇక్కడ దేవుని మనసు ఎంత గొప్పదో చెప్పంటారా? దేవుడు ఎంత చెడ్డోడిని కూడా పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాం. ఎంత చెడ్డోడినైనా, తమ్ముడా చూడు, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వెంత చెడ్డోడివైనా, నీ చెడుతనం చూసి మీ అమ్మే అందేమో, మీ నాన్నే అన్నాడేమో, రేయ్ నా కడుపుని చెడబుట్టేవురా, నువ్వు సావనన్నా జావరా, నా ఇంటికి రావద్దురా, ఛా నా కడుపు నువ్వు చెడబుట్టావు, నువ్వు చావనన్నా జావరా అని, నువ్వు చస్తే బాగుండు అని నీ తండ్రి అనుకున్నాడేమో. నా దేవుడేమో అనుకుంటాడు తెలుసా? నువ్వు బాగుపడితే బాగుండు అనుకుంటాడు. నువ్వు చస్తే బాగుండు అనుకోడు. కన్న తల్లే విసిగిపోయి వీడు చస్తే బాగుండు. ఒకవేళ అమ్మా నా వైపు చూడు, కట్టుకున్న భర్తే, ఛీ ఇది గయ్యాల్ది, ఇలాంటి భార్య నాకొద్దు, ఇది చస్తే బాగుండని కట్టుకున్న భర్తే నిన్ను అసహించుకున్నాడేమో. ఓ మాట చెప్పంటారా? నేను ప్రకటించే నా దేవుడు నువ్వు చస్తే బాగుండు అని కోరుకునేవాడు కాదు, నువ్వు బాగుపడితే బాగుండని ఆశపడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చెడ్డోను కూడా పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డావు.
అమ్మా నా వైపు చూడరా, నువ్వెంత చెడ్డదానివైనా నీ బ్రతుకు నీకు బాగా తెలుసు. ఒకవేళ నీ బ్రతుకు మీద నీకు అసహ్యత, ఛీ నా అంత చెడ్డది ఇంకెవరూ లేరు, ఇంత మంచి మందిరానికి వస్తున్నా నా బ్రతుకు సరిగ్గా లేదు, ఛీ నాలాంటిది బ్రతకటం వేస్ట్, ఛీ నా అంత చెడ్డది భూమి మీద లేదని ఒకవేళ నీ చెడుతనం నీకే అసహ్యం వేసినా నిన్ను నువ్వు అసహించుకుంటావేమో, కానీ నా దేవుడు మాత్రం నిన్ను అసహించుకోడు. నువ్వెంత చెడిపోయిన దానివైనా, ఎంత పాడైపోయిన దానివైనా నిన్ను బాగు చేయటమే నా దేవుని చిత్తం. ఆ రోజు కయ్యూను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు ఈ రాత్రి వింటారా? ఆ రోజు కయ్యూను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు ఈ రాత్రి ఆదోని పట్టణంలో ఇదిగో ఈ మహిమా మందిరాన్ని వెతుక్కుంటూ ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. కయ్యూను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు, నమ్ము తమ్ముడా, ఈ రాత్రి వెతుక్కుంటూ నీతో అంటున్నాడు, నువ్వెంత చెడిపోయినోడువైనా, ఎంత పాడైపోయినోడువైనా, నువ్వు పశ్చాత్తాపడి రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని నా మాట విని వణుకుచూ ఉండును, వాని మీదే నేను దృష్టి నిలిపానంటాడు. నువ్వెంత చెడిపోయిన వ్యక్తివైనా, ఎండిపోయిన కర్రవైనా, నా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ఎండిపోయిన కర్ర లాంటి నీ బ్రతుకును బాదం చెట్టులాగా నా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి గొప్ప కార్యాలు జరగటానికే ఈ పట్టణంలో దేవుడు ఎంత చక్కటి మందిరాన్ని దేవుడు ఉంచాడు. ఈ రాత్రి వాక్యం వింటుండగా నీ బ్రతుకులో నువ్వు పశ్చాత్తాపడితే, కయ్యూను తిరస్కరించబడ్డాడేమో, దావీదు పశ్చాత్తాపాన్ని బట్టి అంగీకరించబడ్డాడు కదా, సౌలు దమస్కు గుమ్మం దగ్గర అంగీకరించబడి పౌలుగా మార్చబడ్డాడు కదా, సౌలును పౌలుగా మార్చిన దేవుడే ఈ రాత్రి నిన్ను మార్చునుగాక. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడే ఈ రాత్రి నిన్ను మార్చునుగాక. అందరూ మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు చూడకుండా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ మందిరం నిరంతరం ధూపం వేసే మందిరంగా ఉండాలయ్యా. ఆ ధూపం వేసే గుంపులో నేను ఉండాలి స్వామి. నిరంతరం మా మందిరంలో ప్రార్థనలు జరగాలి. ప్రార్థనలు జరిగే మందిరంగా మా మందిరాన్ని ఆశీర్వదించయ్యా. ఆశపడిన బిడ్డలు రెండు చేతులు పైకెత్తే మందిరంలో ధూపం వేసేదానిగా నన్ను బలపరచయ్యా. ప్రార్థించేదానిగా నన్ను బలపరచు నాయనా. ఇది బలులు అర్పించే మందిరంగా ఉండాలి స్వామి. మేం కయ్యూను వంటి వారిగా ఉండకూడదయ్యా. మీ సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చేవారిగా మమ్మల్ని బలపరచు నాయనా. అడుగుతారా? ఒక్క క్షణం నోరు తెరిచి అడుగుతారా? నా కలిగిన దానిలో శ్రేష్టమైన వాటిని నా దేవునికి ఇవ్వాలయ్యా. అలాంటి వాడిగా నేను బ్రతుకున్నట్లుగా నన్ను బలపరిచేసాయా. నా హృదయంలో ద్వేషాన్ని తీసేయి, కలహాన్ని తీసేయి, పగను తీసేయి ప్రభా. సాత్వికుడిగా నేను మారాలి ప్రభా. సమాధానకరమైన వాడిగా నేను మారాలి. ఎంత చెడిపోయిన వాడినైనా బాగుపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. రా, ఈ రాత్రి ప్రభు నిన్ను వెతుకుతూ ఈ పట్టణంలో నీ వద్దకు వచ్చి ఉంటుండగా, కయ్యూను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ మందిరానికి వచ్చి ఉండగా, నేను మారతా యేసయ్యా, నా బ్రతుకును మార్చుకుంటా యేసయ్యా, ఈ రాత్రి నుంచి నీ కొరకు బ్రతుకుతా యేసయ్యా, యేసయ్యా నీ తట్టు తిరుగుతానయ్యా అని ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, నిన్ను కనికరించే రాత్రి ఈ రాత్రి, నీ బ్రతుకును మార్చే రాత్రి ఈ రాత్రి, నీ కన్నీళ్లు తుడిచే రాత్రి ఈ రాత్రి. ధూపము వేయడానికే ఆయన మందిరాన్ని కట్టించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ఒక కొత్త తీర్మానానికి వద్దాం. హల్లెలూయా. బలులు అర్పించడానికే ఆయన మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టేటప్పుడు ఇనుప పనిముట్టు కనపడకూడదు, ఇనుప పనిముట్టు శబ్దం వినపడకూడదు. ఇనుప పనిముట్టు కయ్యూను స్వభావం. కయ్యూను వంటి వారిగా ఉండొద్దు. పలుమార్లు ప్రభు కయ్యూను తప్పిపోతున్న కయ్యూన్ని పిలవడానికి కారణం కయ్యూను పశ్చాత్తాపడతాడని ఆశ, ఆలోచన అయింది. ఈ రాత్రి ఈ నూతనమైన మందిరంలో పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధిలో స్వరమెత్తి, ప్రభువా
నీవు నన్ను పిలుస్తున్నావు, నీవు నన్ను గ్రహించి ఉన్నావు. నీ సన్నిధిలో నా జీవితాన్ని సమర్పిస్తున్నా. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో, మహోన్నతుడా, నీ కృపలో. ఈ ఆఖరి క్షణం నూతనమైన మందిరంలో ఆయనతో అంటు కట్టబడి ఆయన వలె ఫలించున్నట్లుగా ఎండిపోయిన మొక్క, ఎండిపోయిన చెట్టు, ఎండిపోయిన కర్ర బాదాము ఫలాలు ఫలించినట్లుగా. హల్లెలూయా. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవో. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవో. మారానుభవం మధురముగా మార్చగలవు నీవో. మారానుభవం మధురముగా మార్చగలవు నీవో. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా. జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా, అందరూ కలిసి ఎండిపోయిన కర్ర బాదాము విలువైనటువంటి ఫలాలు ఫలించేదిగా మారింది. ఆయన సన్నిధిలో ఉన్నవారు విలువైన వారు. ఆయన సన్నిధిలో వారు పశ్చాత్తాపపడేవారు. ఆయన సన్నిధిలో ఉన్నవారు శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తారు, శ్రేష్టమైన అర్పణగా మారుతారు. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆఖరిగా రెండు చేతులెత్తి నిండు హృదయంతో ప్రభు సన్నిధిలో ఆయన ఉన్నత కార్యం, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఆఖరిగా కయ్యూనుని ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నాను అర్థమైందా? కయ్యూను ఇప్పటికైనా మారుతాడని. ఈరోజు ఇంత ప్రతికూలతలకు కూడా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థమైందా?
ఇప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటావని. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రాలయ్యా. నీ మందిరములో ప్రభువా, ఎందుకు మందిరమును చేరాలో, ఎందుకు మందిరములో రావాలో, ఏమి చేయాలో ప్రభువా మాకు నేర్పించిన దేవుడవు. నీ సన్నిధిలో కన్నీళ్లు కార్చినప్పుడు కన్నీటి ప్రార్థన, ఎదుగునైనా అనేకమైన ముండ్ల చెట్టు ఎన్నో ఉన్నాయి ప్రభువా, వాటి వైపు పారి అనేకులు నాయన రక్షించబడడానికి, చిగురించబడ్డానికి ప్రభువా, ఎండిన వాటిని బ్రతికించగలిగిన శక్తిమంతుడు ఉన్నావని నీ మందిరములో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో దహన బలులు అర్పిస్తూ ఉండగా, నైవేద్యము అర్పిస్తూ ఉండగా, ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంచుతనని సెలవిచ్చారయ్యా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా చెవి ఉన్నదని మీరు సెలవిస్తున్న దేవుడు అయినందుకే నీకే స్తోత్రాలు. ఈ రాత్రి ఇంత సమయం వరకు వెయిట్ చేసి నీకు వాక్కును విన్నా నీ ప్రజలను ప్రత్యేకించి మీరు దీవించమని, నీ మందిరములో వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, సంఘం అంతటిని మీరు దీవించమని, సంఘ కాపరిని కుటుంబాన్ని కూడా దీవించము. వాక్యం అందించిన నీ దాసులకు మీరు దీవించి వారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించమని, ఘనతయు మహిమయు ప్రభావములు మీరు పొందాలని ఈ రెండవ సభలో ప్రభువా మా తాను మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. రేపటి దినమందు కూడా మాతో, మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా 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 హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉంది? ఆఖరికి ఒక చిన్న మాట చెప్పి ముగిచ్చేద్దాం. మళ్ళీ ప్రసంగం కాదు. మందిరాన్ని ఎలా కట్టాలి ప్రభా, ఎప్పుడు కట్టాలి ప్రభా అని ఆలోచించినప్పుడు పాస్టరమ్మ గారి సాక్ష్యం చెప్తూ చెప్పింది కదా, ఆ రోజు తెల్లవారి ప్రార్థన చేసుకొని 3 గంటలకి ప్రార్థన చేసుకొని అట్లా అలసిపోయిన వారిగా పడుకున్నాం. టపమని సౌండ్ వచ్చింది. ఏంది కింద ఏమైందని వెళ్ళి చూస్తే ఆ కిటికీ ఊడి కింద పడింది. ఆ సిమెంట్ కిటికీ ఊడి కింద పడింది. అప్పుడు నాకు అనిపించింది, వెంటనే నాలో ఆత్మలో దేవుడు మందిరం పనిని ప్రారంభించాడు. ఇక మందిరం పని దేవుడే జరిపిస్తాడు. ఓపెనింగ్ ఎప్పుడు చేయాలనుకున్నాను. ఓపెనింగ్ అనేదే ప్రస్తావన లేదు. కానీ ఓపెనింగ్ ఎలా చేయాలో దేవుడు ఎట్లా చేశాడు? స్టార్ట్ ఎట్లా చేశాడు? ఓపెనింగ్ కూడా అట్లాగే చేశాడు. ఆయనే ప్రారంభించాడు, ఆయనే మందిరాన్ని ప్రారంభింపజేశాడు. హల్లెలూయా. నాకు చాలా వండర్గా ఉంది.